Hi everyone, welcome to Sridhar CC. So this class we will discuss the that is November month part 1 current affairs. So after completion of this class we will get this PDF under the description link. So ఈ PDF మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సరే లెట్స్ సీ ద వన్ బై వన్ క్వశ్చన్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హ్యాస్ జాయింట్ హ్యాండ్స్ విత్ విచ్ బ్యాంక్ టు ప్రమోట్ ద స్టార్ట్అప్ MSME లిస్టింగ్. So recently our Indian one of the stock market is there, that is BSE. So Bombay Stock Exchange ఏం చేసిందంటే ఇట్ ఈస్ మేక్ ఏ వన్ ఆఫ్ ద మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ వన్ బ్యాంక్. ఒక బ్యాంక్ తో అగ్రిమెంట్ చేసి జరిగింది. సో వాట్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ దిస్ వన్? సో దిస్ ఇస్ టు ప్రమోట్ ద స్టార్ట్అప్ కంపెనీస్, దట్ ఈస్ ఎస్పెషలీ MSME లిస్టింగ్. సో ఇండియాలో ఉన్న స్టార్ట్అప్ కంపెనీస్ని ప్రమోట్ చేయడం, ప్లస్ ఏదైతే స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేసే విధంగా. ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్స్లో జాయిన్ అయిన చాలా కంపెనీస్ ఏ విధంగా ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నాయి, వాటి యొక్క ఎంపవర్మెంట్కి స్టాక్ మార్కెట్ అనేది హెల్ప్ అవుతుంది. అందుకని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఏవైతే చిన్న చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ చేయాలి. లిస్టింగ్ అంటే ఎక్కడ BSEలో లిస్ట్ చేస్తే అంటే అవి కూడా షేర్స్ అమ్మడానికి వీలుగా ఉండే విధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంక్లూడ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామ్. సో దానికోసం మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఏ బ్యాంకుతో కలిసి అగ్రిమెంట్ చేయడం జరిగింది. సో దట్ విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ మేక్ ఏ ప్రమోట్ ద స్టార్ట్అప్ కంపెనీస్. సో ఏ బ్యాంక్తో కలిసి అగ్రిమెంట్ చేసి స్టార్ట్అప్ కంపెనీస్ని ప్రమోట్ చేయడం కోసం చేశారు. ఎందుకు ఆ ప్రమోషన్ అండి అంటే ఎస్పెషల్లీ ద స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ షుడ్ బి లిస్టెడ్ ఇన్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో దానికోసం BSE ఏ బ్యాంక్తో అగ్రిమెంట్ చేసిందంటే దట్ బ్యాంక్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ HDFC బ్యాంక్ ఓన్లీ. సో ఆల్రెడీ HDFC బ్యాంక్ ఏషియాస్ బెస్ట్ SME బ్యాంక్ కిందకి అవార్డు కూడా వచ్చింది. సో కాబట్టి ఏషియాస్ బెస్ట్ SME బ్యాంక్ HDFC బ్యాంక్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ బ్యాంకే దెన్ ఈ అగ్రిమెంట్ చేయడం జరిగింది. రీసెంట్లీ ఏ బ్యాంక్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ లోన్ కిందకి శాంక్షన్ చేస్తుందండి అంటే దట్ ఈస్ ఆల్సో HDFC బ్యాంక్. సో HDFC బ్యాంక్ హ్యాస్ గివెన్ అ సపోర్ట్ హియర్. సో అండ్ వేర్ ఇస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ BSE? ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉందండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హెడ్ క్వార్టర్స్ ఈస్ ముంబై. దట్ ఈస్ ద చైర్మన్ విక్రమజిత్ సేన్ అనే పర్సన్ చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు. ముంబైలో ఎస్పెషల్ దలాల్ స్ట్రీట్ అనే ప్లేస్లో ఉంది. దలాల్ స్ట్రీట్ అంటాం. సో దలాల్ స్ట్రీట్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దేర్ ఆర్ టోటల్ 30 కంపెనీస్ ఆర్ ట్రేడెడ్. సో BSE యొక్క పర్ఫార్మెన్స్ అనేది 30 కంపెనీస్ని బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఏషియాస్ ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్. ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏది అంటే దట్ ఈస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీనికి అసలు పేరు వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ దిస్ వన్? ద నేటివ్ షేర్ స్టాక్ బ్రోకర్ అసోసియేషన్ అంటారు. ద నేటివ్ షేర్ స్టాక్ బ్రోకర్ అసోసియేషన్. ద నేటివ్ షేర్ స్టాక్ బ్రోకర్ అసోసియేషన్. ఓకే, దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్, సో దట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ దిస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. దెన్ BSE యొక్క ఇండెక్స్ ఏంటి? దెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ S&P సెన్సెక్స్ అంట. సో ఇంతకుముందు సెన్సెక్స్ అని ఉండేది, కానీ 2013 ఫిబ్రవరి 19న స్టాండర్డ్ అండ్ పూర్ అనే ఒక ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీతో BSE అనేది టైప్ అయింది. సో ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ బికమ్ ద S&P సెన్సెక్స్ కిందకి పేరు మారిందండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ద బేస్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క బేస్ వాల్యూ అనేది ఎంతతో స్టార్ట్ అయిందంటే 100తో స్టార్ట్ అయింది. ఎందుకంటే 100 పాయింట్స్ BSE వాల్యూ స్టార్ట్ అయింది. ఇప్పుడు మోర్ దెన్ 45,000 ప్లస్ BSE యొక్క సెన్సెస్ అనేది ట్రేడ్ అవుతూ ఉందండి. సో కాబట్టి ఇదంతా మనం దీని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క కొంచెం ఇన్ఫర్మేషన్. దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. HDFC బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ముంబైలో ఉంది. వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్ ఈస్ అ ట్యాగ్లైన్ ఆఫ్ దిస్ HDFC బ్యాంక్ ఓన్లీ. సో అలాగే ఇక్కడ ఉన్న మాక్సిమం బ్యాంక్స్ ఏవైతే యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఆల్సో ముంబై, IDBI బ్యాంక్ ఈజ్ ఆల్సో ముంబై, ICICI బ్యాంక్ ఈజ్ ఆల్సో ముంబై. ఇండస్ ఇండ్ బ్యాంక్ కాకుండా ఇండస్ ఇండ్ బ్యాంక్ మహారాష్ట్రలోనే ఉంది, దట్ ఈస్ ఇన్ పూణే. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అండ్ హూ హ్యాస్ గివెన్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2021 ఇన్ క్రికెట్ కేటగిరీ. సో 2021లో మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ప్రజెంట్ చేశారు. సో స్పోర్ట్స్ అవార్డ్స్ అండి. టోటల్ హౌ మెనీ పర్సన్స్ విల్ రిసీవ్ ద స్పోర్ట్స్ అవార్డ్ అంటే ఎస్పెషల్లీ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఏదైతే ఉందో ఇంతకుముందు దేని పేరు రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్. సో దిస్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ హ్యాస్ గివెన్ టు హౌ మెనీ పర్సన్స్ అండి అంటే దట్ ఈస్ గివెన్ టు టోటల్ 12 మందికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఇవి వచ్చారు. అండ్ అర్జున అవార్డ్స్ హ్యాస్ గివెన్ టు హౌ మెనీ పర్సన్స్? అర్జున అవార్డ్స్ మొత్తం ఒక 35 మెంబర్స్కి అర్జున అవార్డు ఇచ్చారు. ద్రోణాచార్య అవార్డ్ ఇచ్చింది 10 మందికి ద్రోణాచార్య అవార్డు ప్రజెంట్ చేశారు. దెన్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎంతమందికి ఇచ్చారు? లైఫ్ టైమ్. సో దిస్ అవార్డ్ హ్యాస్ గివెన్ టు టోటల్ 5 పర్సన్స్ అండి. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఇది ఇద్దరికి ఇవ్వడం జరిగింది. 2 ఆర్గనైజేషన్స్కి ప్రజెంట్ చేశారు. విచ్ ఇస్ ఎవరైతే స్పోర్ట్స్ని ప్రమోట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఇచ్చారు. అండ్ వన్ మోర్ ఇస్ మౌలానా అబుల్ కలాం ట్రోఫీ.
సో అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఇది ఎంతమందికి ఇచ్చారండి అంటే ఇది ఒక యూనివర్సిటీకి ఇచ్చారు. ఆజాద్ ట్రోఫీ ఇచ్చింది పంజాబ్ యూనివర్సిటీకి ప్రజెంట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ పంజాబ్ యూనివర్సిటీ హ్యాస్ గాట్ దిస్ అవార్డ్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, రీసెంట్గా ద్రోణాచార్య ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ప్రజెంట్ చేశారు. సో మొత్తం ఎంతమందికి ఇచ్చారు, 12 మందికి ఇచ్చారు. ఈ 12లో ఒకే ఒక పర్సన్ క్రికెటర్ ఉన్నారు. సో హూ ఇస్ ద పర్సన్ ఈజ్ రిసీవ్డ్ ద ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ క్రికెట్ కేటగిరీ. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ మిథాలీ రాజ్కి ఇవ్వడం జరిగిందండి. మిగతా 12 మందిలో దెన్ కొంతమంది పారా అథ్లెట్స్ ఉన్నారు. దెన్ మన ఇండియన్ పర్సన్ హూ వాస్ రిసీవ్డ్ ద గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ ఒలింపిక్స్, నీరజ్ చోప్రా ఈజ్ ఆల్సో దేర్. సో నీరజ్ చోప్రా పర్సన్ ఉన్నారండి, మెయిన్ పర్సన్ నీరజ్ చోప్రా ఈజ్ ఆల్సో దేర్ అండ్ హీఈస్ అ ఇండియన్ గోల్డ్ మెడల్, హీఈస్ వన్ ద ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, హీఈస్ అ జావలిన్ త్రో పర్సన్. అండ్ ఇంకా ఉన్నారండి, దెన్ అనదర్ పర్సన్ ఈజ్ వీ కెన్ సే రవికుమార్ అనే పర్సన్ ఉన్నారు చూసారు, రవికుమార్ హీఈస్ ఆల్సో బ్రింగ్ ద గోల్డ్ మెడల్ అండ్ ఇతను మన ఇండియాకి సిల్వర్ మెడల్ తీసుకొచ్చిన రెజలర్, ఇతనికి ఇచ్చారు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ సునీల్ ఛత్రి అనే పర్సన్, ఒక ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛత్రి ఈజ్ వన్ ఆఫ్ ద ఫుట్బాల్ ప్లేయర్, ఇతనికి ఇవ్వడం జరిగింది. అండ్ లోవలినా బొంగాజం అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద బాక్సర్, ఇండియన్ బాక్సర్, ఈవిడ్కి షీఈ్ ఆల్సో రిసీవ్డ్ ద దెన్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ యూ కెన్ సే శ్రీజేష్ పిఆర్ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్. సో దిస్ పర్సన్ ఈజ్ హాకీ ప్లేయర్ అండి. దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో రిసీవ్డ్ ద ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. అండ్ వన్ మోర్ పర్సన్ ఇంకెవరు ఉన్నారు, దెన్ హాకీలో ఇంకొక పర్సన్ కూడా ఇచ్చారు, మన్ప్రీత్ సింగ్ అనే పర్సన్, అండ్ ఈ పర్సన్ కూడా అవార్డు ప్రజెంట్ చేశారు. దెన్ వన్ మోర్ పర్సన్ ఇప్పుడు చెప్పిన మిథాలీ రాజ్. సో వీళ్ళందరూ కూడా అథ్లెట్స్ అండి, వీళ్ళందరూ కూడా మన హాకీలో కానీ దెన్ అలాగే ఫుట్బాల్లో కానీ దెన్ క్రికెట్లో ఇచ్చిన కొంతమంది పర్సన్స్, ఒక 7 మెంబర్స్ ఉన్నారు. సో దెన్ నెక్స్ట్ వన్ ఇంకొక 5 మెంబర్స్ ఉన్నారు చూసారు, ఆ 5 మెంబర్స్ కూడా పారా అథ్లెట్స్ అనమాట. ఆ పారా అథ్లెట్స్ లో మెయిన్ పర్సన్ ఎవరండి అంటే అవనీ లేఖరా. సో అవనీ లేఖరా దెన్ షీ హాస్ వన్ ద టోటల్ 2 మెడల్స్ ఇన్ అథ్లెటిక్స్, దట్ ఈస్ ఎస్పెషల్లీ పారా ఒలింపిక్స్. అవనీ లేఖరా ఈవిడికి మొత్తం 2 మెడల్స్ వచ్చాయి మన పారా ఒలింపిక్స్ లో, అండ్ ఒకటి గోల్డ్ మెడల్ వచ్చింది, అలాగే అనదర్ మెడల్ ఈస్ కన్సిడర్ యాజ్ ఒక బ్రాంజ్ మెడల్ తీసుకోవడం జరిగింది అవనీ లేఖరా. దెన్ తర్వాత అండ్ దట్ ఈస్ కన్సిడర్ యాజ్ వన్ మోర్ పర్సన్ నేమ్ వచ్చేటప్పటికి సుమిత్ అంతిల్ అనే పర్సన్, ఇతను జావలిన్ త్రో పర్సన్, ఇతనికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ప్రజెంట్ చేశారు. అండ్ వన్ మోర్ పర్సన్ వచ్చేటప్పటికి కృష్ణానగర్ అనే పర్సన్ అండి, కృష్ణానగర్ ఎవరంటే ఇతను పారా బ్యాడ్మింటన్ ప్లేయర్. సో పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ కృష్ణానగర్కి ఇచ్చారు. దెన్ ప్రమోద్ భగత్ అనే ఇంకొక పర్సన్, ప్రమోద్ భగత్ అనే పర్సన్కి, అతని దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో పారా బ్యాడ్మింటన్ ప్లేయర్. సో పారా బ్యాడ్మింటన్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఎవరెవరు, దట్ వన్ పర్సన్ ఈజ్ ప్రమోద్ భగత్ అనే పర్సన్కి, ఇంకొక పర్సన్ కృష్ణానగర్ అనే పర్సన్కి ప్రజెంట్ చేశారు. అవనీ లేఖరా దిస్ పర్సన్ ఈజ్ అ షూటర్ అండి. సో దెన్ ఇలా మొత్తం ఒక 12 మెంబర్స్కి రీసెంట్గా దిస్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ప్రజెంట్ చేశారు. సో ఆల్మోస్ట్ దెన్ ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టు యూ. దెన్ ఆల్మోస్ట్ నేను 12 మందిలో 11 పర్సన్స్ నేమ్స్ చెప్పాను. దెన్ హూ ఆర్ గెటింగ్ ద ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో ఎవరు ఆ 11 పర్సన్స్ చూడండి. ఒకళ్ళు నీరజ్ చోప్రా ఈజ్ 1 పర్సన్, రవికుమార్ అనే పర్సన్ ఒకళ్ళు, రవిశంకర్ కాదు రవికుమార్, అండ్ తర్వాత సునీల్ ఛత్రి అండ్ లోవలినా బొంగోజం అండ్ శ్రీజిష్, దెన్ మన్ప్రీత్ సింగ్ అండ్ మిథాలీ రాజ్. దెన్ వీళ్ళందరూ కూడా 7 పర్సన్స్ అండి. అవనీ లేఖరా ఈజ్ 8th పర్సన్, సుమిత్ అంతిల్ ఈజ్ 9th పర్సన్, కృష్ణానగర్ దెన్ అండ్ ప్రమోద్ భగత్. మొత్తం ఇక్కడ 11 మెంబర్స్ పేర్లు చెప్పాను. ఐ లెఫ్ట్ ఓన్లీ 1 పర్సన్ నేమ్. సో ఆ పర్సన్ పేరు ఎవరో చెప్పండి. అండ్ ఆ పర్సన్కి షూటింగ్లో సరే అవనీ లేఖరాతో పాటు షూటింగ్లో పారా షూటింగ్లో గెలిచిన పర్సన్ ఇంకొక పర్సన్ ఉన్నారు, అండ్ ఆ పర్సన్ కూడా ఇవ్వడం జరిగింది. సో టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. సో ఐఎమ్ ఆస్కింగ్ ద 12th పర్సన్ హూ ఈజ్ రిసీవ్ ద ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ పారా షూటింగ్ ఓన్లీ. సో దట్స్ అ క్వశ్చన్. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. అలాగే పారా మనకి జరిగిన ఈ అర్జున అవార్డ్స్లో ఒకే ఒక క్రికెటర్ ఉన్నారు. సో ఇంకో క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అర్జున అవార్డులో ఒక క్రికెటర్కి మాత్రమే అర్జున అవార్డుని ప్రజెంట్ చేశారు. హూ వాజ్ అ పర్సన్ రిసీవ్డ్ ద అర్జున అవార్డ్ ఇన్ క్రికెట్. సో ఆల్రెడీ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులో ఒక పర్సన్కి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు. ఆ పర్సన్ పేరు ఆల్రెడీ చెప్పాను, మిథాలీ రాజ్. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్, అర్జున అవార్డ్స్లో ఒకే ఒక క్రికెటర్కి అర్జున అవార్డుని ప్రజెంట్ చేశారు, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కేటగిరీ. చెప్పండి, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ శ్రీకర్ ధావన్ ఓన్లీ. ఇతను క్రికెటర్ కదా, ఈ ఒక్క పర్సన్కి ఇచ్చారండి. ఇంకెవరికి క్రికెట్లో అర్జున అవార్డుని రాలేదు. అంటే మొత్తం ఓవరాల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఇద్దరు మాత్రమే క్రికెటర్లు ఉన్నారు. ఒక పర్సన్కి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, ఇంకొక పర్సన్కి అర్జున అవార్డుని ప్రజెంట్ చేశారు. సో అర్జున అవార్డులో తీసుకున్న ఇంకొక హాకీ ప్లేయర్ కూడా ఉన్నారు, రూపేందర్ పాల్ సింగ్ అని. హాకీలో రూపేందర్ పాల్ సింగ్.
సో ఇతని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందండి అంటే రీసెంట్గా ఈ పర్సన్ హాకీ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో రూపేందర్ పాల్ సింగ్. కాబట్టి ఈ పర్సన్ కూడా రీసెంట్గా అర్జున అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. సో రిమెంబర్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్సన్ రూపేందర్ పాల్ సింగ్. రీసెంట్లీ హీఈస్ గివింగ్ ద అనౌన్స్మెంట్. హాకీలో రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన పర్సన్. సో కాబట్టి ఈ పర్సన్కి అలాగే శ్రీకర్ ధావన్ క్రికెటర్ ఎవరికి అర్జున అవార్డు ఇచ్చారంటే ఈ ఇద్దరు పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకే, సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మన జనరల్గా స్పోర్ట్స్ అవార్డ్స్ అనేది ధ్యాన్ చంద్ యొక్క పుట్టినరోజు అప్పుడు ఇస్తారు. సో ధ్యాన్ చంద్ మన నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ 29th of August అండి, బికాస్ దట్ ఈస్ ధ్యాన్ చంద్ బర్త్డే. ఆ రోజు స్పోర్ట్స్ అవార్డ్ని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకి నవంబర్ మంత్లో స్పోర్ట్స్ అవార్డ్స్ని హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్. అతను ప్రజెంట్ చేశారు. అవర్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనురాగ్ ఠాగూర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్ని ఈ ప్లేయర్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి అండ్ హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ ద సేజ్ విత్ 2 హార్న్స్ అన్యూజువల్ టైల్స్ ఫ్రమ్ ద మైథాలజీ బుక్ ఓన్లీ. సో ఈ బుక్ రాసిన పర్సన్ ఎవరు? సో ద బుక్ నేమ్ ఈస్ ద సేజ్ విత్ 2 హార్మ్స్ అన్యూజువల్ టైల్స్ ఫ్రమ్ ద మైథాలజీ. ఈ బుక్ రాసిన పర్సన్ ఎవరండి అంటే ద నేమ్ ఈస్ సుధామూర్తి. సో వన్ ఆఫ్ ద ఫౌండర్, మా నారాయణమూర్తి ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ కంపెనీ కదా, వాళ్ళ వైఫ్ అనమాట. సుధామూర్తి హ్యాస్ రిటర్న్ ద బుక్ అండ్ హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆథర్. చాలా మంచి బుక్స్ రాసిన పర్సన్ అండి. అండ్ హీస్ ఆల్సో బిలాంగ్స్ టు ఇన్ఫోసిస్ ఫ్యామిలీ. అండ్ రీసెంట్గా తను రాసిన చాలా బుక్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. హౌ ద ఎర్త్ గాడ్స్ ఇట్స్ బ్యూటీ అనే బుక్ ఈవిడే రాశారు. హౌ ద ఎర్త్ గాడ్స్ ఇట్స్ బ్యూటీ. సో హౌ ద ఎర్త్ గాడ్స్ ఇట్స్ బ్యూటీ అనే బుక్ రాసింది కూడా సుధామూర్తినే. వైజ్ అండ్ అదర్వైజ్ అనే బుక్ రాసింది ఈవిడే, వైజ్ అండ్ అదర్వైజ్. సో ఈ బుక్ కూడా సుధామూర్తిని రాయడం జరిగింది. ఒక నవ బుక్ ఈస్ హౌ ద ఎర్త్ గాడ్స్ ఇట్స్ బ్యూటీ, వైజ్ అండ్ అదర్వైజ్ బుక్ రాయడం జరిగింది. అండ్ వన్ మోర్ బుక్ ఈస్ హౌ ద ఆనియన్స్ గాడ్స్ ఇట్స్ లేయర్. హౌ ద ఆనియన్ గాట్ ఇట్స్ లేయర్. సో ఈ బుక్ను కూడా సుధామూర్తిని రాశారు. హౌ ద ఆనియన్ గాట్స్ ఇట్స్ లేయర్ అనే బుక్ రాశారు. దట్ ఈస్ ఇలా ఆవిడ లైఫ్లో చాలా బుక్స్ రాయడం జరిగిందండి. దెన్ ఇది మొత్తం ఒక సిరీస్ అనమాట. మొత్తం 5 సిరీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. దాంట్లో ఇది లాస్ట్ సిరీస్. సో ఆ 5 సిరీస్ వచ్చి దట్ ఈస్ అన్యూజువల్ టేల్స్ ఆఫ్ మిథాలజీ అనే ఒక 5 సిరీస్ బుక్స్ రిలీజ్ చేశారు. ఆ బుక్స్లో ఇది లాస్ట్ బుక్ అనమాట. సో ఇంతటితో ఆ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎస్పెషల్లీ దీంట్లో ఈ బుక్ అనేది సో మైథాలజీస్ గురించి చెప్పడం కానీ, దెన్ కొన్ని క్యారెక్టర్స్ మహాభారతం గురించి కానీ, సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద బుక్ అనేది ఉంటుందండి. సో దట్ ఈస్ రీసెంట్ సుధామూర్తి హాస్ రిటర్న్. సో ఇక్కడ చూడండి, దాని చేతన్ భగత్ రాసిన వన్ ఆఫ్ ద బుక్ ఈస్ కన్సిడర్డ్ వన్ అరేంజ్డ్ మర్డర్ అనే బుక్ రీసెంట్గా రాయడం జరిగింది. వన్ అరేంజ్డ్ మర్డర్ బుక్ హ్యాస్ రీసెంట్లీ రిటర్న్ బై ద పర్సన్ ఈస్ చేతన్ భగత్ ఓన్లీ. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ is which body along with the National Legal Services Authority launched the Pan India Legal Awareness Program for women title empowerment of women through the legal awareness only. పాయింట్ ఏంటంటే దర్ ఈస్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఉంది మన ఇండియాలో, దట్ ఈస్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్గనైజేషన్ విచ్ విల్ హ్యావ్ ద హెడ్ ఆఫీస్ ఇన్ న్యూ ఢిల్లీ. And this is National Legal Authority. What is there? The National Legal Services Authority is one of the Indian organization. So it is launched a one Pan India program. సో వాళ్ళు కలిసి ఒక ఇండియాలో ఒక ఆల్ ఓవర్ ఇండియా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దట్ ప్రోగ్రామ్ ఈస్ అబౌట్ ద లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. సో అది ఎస్పెషల్గా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎవరికి సంబంధించి ఆ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఎవరికి లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారండి అంటే దిస్ ఇస్ క్రియేటింగ్ ద లీగల్ అవేర్నెస్ ఫర్ ఉమెన్స్. ఎందుకోసం దానికి ఒక టైటిల్ కూడా పెట్టారు. ఆ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు చూసారా. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటండి అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ ద లీగల్ అవేర్నెస్. ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ ద లీగల్ అవేర్నెస్ అంటాం. అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ ద లీగల్ అవేర్నెస్ అంటే ఫీమేల్ పర్సన్స్కి ఎస్పెషల్గా వాళ్ళ యొక్క లీగల్ రైట్స్ ఎలా ఉంటాయి, ఉమెన్ రైట్స్ ఏంటి, ఓకే, లీగల్ రైట్స్ అండ్ ఉమెన్ రైట్స్ మీద ఒక లైవ్ సెషన్స్ని కండక్ట్ చేయడం, ప్లస్ వాళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని క్రియేట్ చేయడం అనమాట. దానివల్ల వాళ్ళకి దేర్ బికమ్ ద ఫిట్ ఇన్ ఫ్యూచర్. సో దే బికమ్ ద ఫిట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ అబౌట్ ద లీగల్ రైట్స్. ఫ్యూచర్లో వాళ్ళ మీద ఎటువంటైనా అగెనిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ లీగల్ రైట్స్ ఏంటి వాళ్ళు తెలుసుకునే విధంగా, ఫ్యూచర్లో ఎటువంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేసే విధంగా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ లీగల్ అవేర్నెస్ అనే ఒక ప్రోగ్రామ్ని ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేశారు. సో ఇప్పుడు కండక్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అంటే దట్ ఆర్గనైజేషన్ ఏమొచ్చి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది. ఇది ఎవరితో కలిసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనేది క్వశ్చన్. సో దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఓన్లీ. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ బోత్ ఆర్ కండక్టెడ్ ద వన్ ఆఫ్ ద పాన్ ఇండియా ప్రోగ్రామ్. They're creating the awareness about to women regarding their legal rights. That's why the name of the program is titled as a empowerment of women through legal services is the name only. So that's why finally National Commission for Women to kalisi start cheyadam jarigindi. And Rekha Sharma ane person, Rekha Sharma is currently acting as a National Commissioner for Women chairperson andi. Okay, where is the head office of this one? Idi kuda Mumbai, New Delhi lo undi.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా న్యూఢిల్లీలోనే ఉందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వీ కెన్ సీ విచ్ కంట్రీ ఏజెన్సీ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ సోలార్ పవర్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ దట్ కెన్ మెజర్ ద సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఆఫ్ ఎనీ రీజియన్. సో ఏ కంట్రీ వాళ్ళు రీసెంట్గా ఒక సోలార్ పవర్ క్యాలిక్యులేటర్ని అప్లికేషన్ లాంచ్ చేశారు. ఈ సోలార్ పవర్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ యొక్క హెల్ప్ ఏంటంటే అంటే ఇట్ విల్ మెజర్ ద సోలార్ ఎనర్జీ ఆల్ ఓవర్ ద గ్లోబ్ మొత్తం మీద ఏ ఏరియాలో అయినా కానీ ఏ రీజియన్లో అయినా కానీ సోలార్ ఎనర్జీ అనేది ఎంత ఉంది అనేది ఆ క్యాలిక్యులేటర్ హెల్ప్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అదే ఆ అప్లికేషన్ హెల్ప్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాన్నే సోలార్ ఎనర్జీ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అంటాం. సో సోలార్ పవర్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్, సో దాన్ని రీసెంట్గా ఎవరు ఇనాగ్రేట్ చేశారు? సో విచ్ కంట్రీ ఏజెన్సీ హ్యాస్ ప్రొవైడెడ్ దిస్ వన్. సో దట్ ఈస్ విచ్ కంట్రీ ఏజెన్సీ అంటే మన ఇండియాకి సంబంధించిన ఒక ఏజెన్సీ వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేశారు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఏజెన్సీ? దట్ ఈస్ ఇస్రో అండి. సో ఇస్రో వాళ్ళు క్రియేట్ చేసిన ఆ సోలార్ ఎనర్జీ అప్లికేషన్ దాని పేరు సోలార్ పవర్ క్యాలిక్యులేటర్ అంటాం. ఏంటి హెల్ప్? దీని హెల్ప్ తీసుకొని మనం ఆల్ ఓవర్ ద గ్లోబ్లో ఎక్కడ నుంచైనా ఏ ప్లేస్లో అయినా కానీ సోలార్ ఎనర్జీని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఆ ఏరియాలో సోలార్ ఎనర్జీ ఎంత ఉందో ఈ డివైస్ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఇండియా. సో ఇండియా విచ్ ఏజెన్సీ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇస్రో. ఫైనల్గా ఈ అప్లికేషన్ని లాంచ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే ద పర్సన్ ఈస్ మోడీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ దిస్ అప్లికేషన్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ సి. సో హూ క్లించ్డ్ ద ఉమెన్స్ డబుల్స్ టైటిల్ ఇన్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నమెంట్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ లస్కో స్లోవనియా అనేది వన్ ఆఫ్ ద సెంట్రల్ యూరోప్ కంట్రీ అండి. ఎల్జిబిజెనా అనేది దీని క్యాపిటల్గా ఉంది. ఎల్జిబిజెనే. సో ఎల్జీ బ్లిజేనా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ దిస్ వన్. యూరో అనేది దీని కరెన్సీగా ఉంది. ఇక్కడ రీసెంట్గా వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నమెంట్ జరిగింది. సో డబుల్స్లో ఎవరు మన ఇండియన్ పర్సన్స్, హూ ఆర్ ద ఇండియన్ పర్సన్స్ హాస్ వన్ ద మెడల్? డబుల్స్ అంటే ద ఫీమేల్ కేటగిరీలో ఫీమేల్ డబుల్స్లో ఎవరు గెలుచుకున్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్. ద పర్సన్ ఈస్ మానికా బత్రా ఈజ్ వన్ ఆఫ్ ద టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఇండియా. అలాగే అర్చనా గిరీష్ కామత్ దీస్ 2 పర్సన్స్ అండి. వీళ్ళిద్దరికి ఉమెన్ డబుల్స్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ కన్ఫెండర్ అవార్డ్ని గెలుచుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ విచ్ ఇస్ హ్యాపెన్ ఇన్ స్లోవనియా. అది ఒక యూరోప్ కాంటినెంట్లో ఉన్న కంట్రీ. సో ఫైనల్లీ మానికా బత్రా అండ్ అర్చనా గిరీష్ కామత్ బోత్ పర్సన్ హ్యాస్ వన్ దిస్ అవార్డ్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హౌ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. సో ఈపీఎఫ్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు? సో ఈపీఎఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 8.5% అండి. మరి మనకి జీపీఎఫ్ ఉంది, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7.1% ఉంది. ద పీపీఎఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 7.1% అండి. సుకన్య సమృద్ధి యోజనలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7.6% ఆఫర్ చేస్తున్నారు. అండ్ కిసాన్ వికాస్ పాత్ర దే ఆర్ ఆఫరింగ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 6.9%. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ దే ఆర్ ఆఫరింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 6.8%. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉందో, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ అకౌంట్ మీద 7.4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద కరెంట్లీ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్. సో కాబట్టి కరెంట్లీ వీడు అడిగింది ఈపీఎఫ్ గురించి కాబట్టి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫరింగ్ 8.5% ఓన్లీ. సో రిమైనింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ దీస్ వన్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ద సమ్ అప్డేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ యూ కెన్ సే అండ్ హూ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్? వన్ మోర్ బుక్ అండి. ద బుక్ పేరు ఏంటంటే ద స్టోరీ ఆఫ్ ఫస్ట్ సివిలైజేషన్ ఫ్రమ్ మెసపోటోనియా టు అజిటిక్స్ అంటాం. సో అంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ సివిలైజేషన్స్, డిఫరెంట్ కంట్రీస్ యొక్క సివిలైజేషన్స్ గురించి రాసిన బుక్ అనమాట. మెసపోటోనియా సివిలైజేషన్ అనేది ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. దాని తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ ఉన్నాయి, తర్వాత ఈజిప్ట్ సివిలైజేషన్స్ కానీ, సో ఇరాన్, ఇరాక్, ఇవన్నీ కూడా మెసపోటోనియా అనే ప్లేస్ అనేది ఇరాక్ అండ్ ఇరాన్ కంట్రీస్ దగ్గరలో ఉంటుందండి. ఆ సివిలైజేషన్ అక్కడ నుంచి ఫామ్ అయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మన ఇండియాకి సంబంధించింది. ఈజిప్ట్ సివిలైజేషన్ అంటే దట్ ఈస్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఈజిప్ట్ ప్లేసెస్లో ఆరిజిన్ అయిన కొన్ని సివిలైజేషన్స్. ఆ సివిలైజేషన్స్ మొత్తాన్ని కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫన్ క్రియేట్ చేస్తూ రాసిన బుక్ అనమాట. ఆ బుక్ని ఎవరు రాశారండి అంటే వన్ ఆఫ్ ద అవార్డ్ విన్నింగ్ ఆథర్, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ సుభద్రా సేన్ గుప్తా రాయడం జరిగింది. రీసెంట్లీ సుభద్రా సేన్ గుప్తా ఈజ్ ఆల్సో చనిపోయారండి. సుభద్రా సేన్ గుప్తా చనిపోయిన తర్వాత ఆవిడ రాసిన బుక్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈ ద స్టోరీ ఆఫ్ ఫస్ట్ సివిలైజేషన్ ఫ్రమ్ మెసపోటోనియా టు దట్ ఈస్ అజిటిక్స్ అనే బుక్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే and who was appointed as a chairperson of this National Company Law Tribunal, National Company Law Appellate Tribunal. So that is NCLAT, that is National Company Law Appellate Tribunal, which is how the head office is belongs to New Delhi. దీనికి రీసెంట్ గా ఎవరిని చైర్పర్సన్ గా అపాయింట్ చేశారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్పర్సన్? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అశోక్ భూషణ్ అనే పర్సన్ ని అపాయింట్ చేయడం జరిగింది. అశోక్ భూషణ్ వాస్ అపాయింటెడ్. ఎన్వి రమణ అనే పర్సన్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా. సో ఆల్రెడీ ఇక్కడ చైర్పర్సన్ ని రీసెంట్ గా అపాయింట్ చేశారు, అశోక్ భూషణ్ అనే పర్సన్ ని. దెన్ ఆల్రెడీ వన్ పర్సన్ వాజ్ అపాయింట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ NCLT. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అథారిటీకి ఎవరిని ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారండి అంటే రామలింగం సుధాకర్ అనే పర్సన్ ని ఆల్రెడీ అంటే లాస్ట్ మంత్ లో
సో అంటే అక్టోబర్ మంత్లో ఇతన్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు, నవంబర్ మంత్లో ఈ పర్సన్ని చైర్మన్గా అపాయింట్ చేశారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అడిగింది ప్రెసిడెంటా చైర్మనా చూసుకోండి. చైర్మన్ అయితే అశోక్ భూషణ్ పేరు పెట్టండి, ప్రెసిడెంట్ అయితే రామలింగం సుధాకర్ అనే పర్సన్ గురించి చెప్పాలి. ఓకే, సో వేర్ ఇస్ హెడ్ ఆఫీస్ అడిగితే దిస్ ఇస్ బిలాంగ్స్ టు న్యూఢిల్లీ. ఇది ఎందుకు స్టార్ట్ చేశారు? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది 2016లో స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ టు రికవర్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లో పార్ట్గా స్టార్ట్ అయింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం కదా, ఇది ఎస్పెషల్గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవర్ చేయడం కోసం 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ని స్టార్ట్ చేశారు. దాంట్లో ఒక ఏజెన్సీగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ స్టార్ట్ అయింది. దానికి రీసెంట్గా ప్రమోద్ అగ్రవాల్ అనే పర్సన్ని, అశోక్ భూషణ్ అనే పర్సన్ని చైర్మన్గా, అలాగే రామలింగం సుధాకర్ అనే పర్సన్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ ఆర్బీఐ హాస్ ఆథరైజ్డ్ విచ్ బ్యాంక్ యాజ్ ఏ ఏజెన్సీ బ్యాంక్ ఫర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ బిజినెసెస్. రీసెంట్గా ఆర్బీఐ ఒక బ్యాంక్ని ఏజెన్సీ బ్యాంక్గా ప్రమోట్ చేసింది. ఎందుకండి అంటే ఇక నుంచి కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీ కొన్ని ఆపరేషన్స్ అనేది ఆ బ్యాంక్ చేసే పర్మిషన్ తనకి ఇచ్చిందనమాట. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ అండర్టేకింగ్, గవర్నమెంట్ బిజినెసెస్ ఈ బ్యాంక్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెసెస్ ఈ బ్యాంక్ ఒక చేయడానికి తనని ఏజెన్సీ బ్యాంక్ కిందకి ప్రమోట్ చేశారండి. అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, గవర్నమెంట్కి మనం ట్యాక్సులు కట్టాలనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్లో కడుతూ ఉంటాం, అలాగే మన బ్యాంకుల దగ్గర కూడా ట్యాక్సులు కట్టొచ్చు, లేదా జీఎస్టీ పే చేయొచ్చు, వ్యాట్ ట్యాక్స్ కట్టొచ్చు, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ కానీ, స్టాంప్ డ్యూటీ ట్యాక్సెస్ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ గవర్నమెంట్కి మనం పే చేసేవి. ఇదంతా కూడా బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్కి మనం కట్టాల్సిందే, బట్ గవర్నమెంట్కి బదులు మన బ్యాంకులు కడితే సరిపోతుంది, అక్కడ నుంచి ఆ డబ్బు గవర్నమెంట్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఈ ఆపరేషన్ చేసే వాటిని మన ఏజెన్సీ బ్యాంక్ ఆపరేషన్స్ అంటాం. మన ఇండియాలో చాలా బ్యాంక్స్ ఏజెన్సీస్ బ్యాంక్స్ యాక్ట్ చేస్తున్నాయి. లైక్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏజెన్సీస్ బ్యాంక్స్గా ఉన్నాయి. అలాగే కొన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఐసిఐసి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వీళ్ళు కూడా ఏజెన్సీ బ్యాంక్స్కి యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్లీ వన్ బ్యాంక్ హ్యాస్ గెట్ ఏ పర్మిషన్ టు యాక్ట్ యాజ్ ఏజెన్సీ బ్యాంక్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అండి అంటే దాని పేరు బంధన్ బ్యాంక్ అండి. సో ఈ బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి కోల్కతాలో ఉంది. కోల్కతా ఈజ్ హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ బంధన్ బ్యాంక్. 2015లో ఆర్బీఐ వీటికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది, అలాంగ్ విత్ వన్ మోర్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. వీళ్ళిద్దరికీ కలిసి 2013లో లైసెన్స్ ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత వీళ్ళు 2013లో ఒకళ్ళు, 2015లో కొంతమంది వేరే పర్సన్స్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. అండ్ దిస్ ఆప్కే భలా సబ్కే భలా అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాబ్ లైన్. ఆప్కే భలా సబ్కే భలా. Aapke bhala, sabke bhala is a tagline of this particular Bandhan Bank only. Okay. Then next question should be see. And revised the PCA framework for the banking, revised for the PCA framework for banks issued by the Reserve Bank of India will affect from which date only. So RBI అనేది కొన్ని PCA నామ్స్ ని రివైజ్ చేసిందండి. అది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ డేట్లోకి వచ్చేస్తారు అంటే ఎప్పటి నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తారండి అంటే దట్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ ద 1st January 2022 ఓన్లీ. సో ఫ్రమ్ ద 1st January 2022 ఆన్వర్డ్స్. సో వాట్ ఆర్ ద న్యూ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రాంప్ట్ కరప్టివ్ యాక్షన్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. సో వాట్ టైప్ ఆఫ్ కొత్త థింగ్స్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ సెక్యూరిటైజేషన్ చేసే రైట్ అనేది ఆర్బీఐకి ఉంటుంది. సెక్యూరిటైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఇన్ అప్రోప్రియేట్ టైం అంటాం. ద మీనింగ్ ఇస్ సెక్యూరిటైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, సెక్యూరిటైజేషన్ ఆన్ బ్యాంక్స్ ఎట్ అప్రోప్రియేట్ టైమ్స్ అంటాం. సో ఏ టైంలో అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆ బ్యాంక్స్ని ఒక అప్రోప్రియేట్ టైంలో వాటిని ప్రాపర్గా చెక్ చేసే రైట్ ఆర్బీఐకి ఉంటుంది. అది కొత్త నామ్స్ అంటాం. ఈ అప్రోప్రియేట్ టైంలో పాటుగా ఏ టైప్ ఆఫ్ సూపర్వైజరీ నామ్స్ని ఇంక్లూడ్ చేశారండి అంటే దీంట్లో బ్యాంక్స్ యొక్క క్యాపిటల్ని ఎప్పుడు కూడా బ్యాంక్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలని చెప్తున్నారు. బ్యాంక్ క్యాపిటల్ ఒకటి, బ్యాంక్ యొక్క అడిక్వసీ రేషియో ఒకటి, అడిక్వసీ రేషియోస్ని అంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియోస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అలాగే లివరేజ్ రేషియోస్ అంటాం, లివరేజ్ రేషియోస్. సో ఇవన్నీ కూడా బ్యాంక్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నా లేదా చెక్ చేసుకోవడం కోసం ఇవన్నీ కొత్త ఫ్రేమ్వర్క్స్ ఇచ్చారు. సో వాట్ ఈస్ ద బ్యాంక్స్ క్యాపిటల్ అండ్ వాట్ ఈస్ ద అడిక్వసీ రేషియోస్ అండ్ వాట్ ఈస్ ద దెన్ ఫైనల్లీ లివరేజ్ రేషియోస్. సో ఇవన్నింటినీ బ్యాంక్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసే రైట్ వాళ్ళకు ఉందండి. సో అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూచర్లో బ్యాంక్స్ అనేది ఎన్పిఎస్ని ఎక్కువ అయిపోకుండా, బ్యాంక్స్ ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇదంతా లివరేజ్ రేషియోస్ అనేది. సో టు కీప్ ద బ్యాంక్స్ ఇన్ సేఫ్ సైడ్ అండి, టు సేవ్ ద బ్యాంక్స్ ఫ్రమ్ ద ఫ్యూచర్ ఫైనాన్షియల్ లాస్, దట్స్ వై దే ఆర్ మెయింటైనింగ్ సమ్ టైప్ ఆఫ్ క్యాపిటల్స్ అండ్ అడిక్వసీస్ అండ్ సమ్ టైప్ ఆఫ్ లివరేజ్ రేషియోస్. సో దాన్ని ప్రాపర్గా చెక్ చేయడం కోసం దీనికోసం కొత్తగా నామ్స్ని మార్చడం జరిగింది. అంటే ఈ కొత్త రూల్స్ని ఇంపోజ్ చేశారు పీసీఏలో. ఇక నుంచి 2022 జనవరి 1 నుంచి ఈ నామ్స్ అనేది పీసీఏ నామ్స్కి ఇంప్లిమెంట్ అవబోతున్నాయి. ఇక నుంచి బ్యాంక్స్ ఇవి మెయింటైన్ చేయకపోతే ఆ బ్యాంక్స్ని ఆర్బీఐ అనేది పీసీఏలో ఇంపోజ్ చేస్తుంది. పీసీ అంటే ప్రాంప్ట్ కరప్టివ్ యాక్షన్స్. అంటే ఆ బ్యాంక్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ చేసేస్తారు. ఇక బ్యాంక్స్ కొన్ని ఆపరేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఎక్కువ పబ్లిక్ దగ్గర నుంచి ఎక్కువ డిపాజిట్లు తీసుకోకూడదు, పబ్లిక్ ఎక్కువ లోన్లు ఇవ్వకూడదు, కొత్త రిక్రూట్మెంట్లు ఆఫర్ చేయకూడదు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ 1st January 2022 నుంచి ఇంప్లిమెంట్ అవబోతుంది. రీసెంట్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని ప్రాంప్ట్ కరప్టివ్ యాక్షన్స్లో నుంచి తీసేశారు. యూకో బ్యాంక్ని ప్రాంప్ట్ కరప్టివ్ యాక్షన్స్లో నుంచి రీసెంట్గా రిమూవ్ చేయడం జరిగిందండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి.
And which Indian player has been announced among the 18 new honorary life members for the దట్ ఈస్ మ్యారీలోబ్ క్రికెట్ క్లబ్. ఈ మ్యారీలోబ్ క్రికెట్ క్లబ్ అనేది ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ 1780s ఆ టైంలో స్టార్ట్ చేశారు. ఇది ఇంగ్లాండ్లో ఉంది. దీంట్లో మొత్తం 18 మెంబర్స్ని కొత్తగా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళలో 2 ఇండియన్ పర్సన్స్ కూడా ఉన్నారు. అండ్ హూ ఆర్ ద 2 ఇండియన్ పర్సన్స్ అండి అంటే హర్భజన్ సింగ్ ఇస్ 1 పర్సన్, అలాగే జగర్వాల్ శ్రీనాథ్ అనే పర్సన్ ఇంకొకతనండి. జావగల్ శ్రీనాథ్, దీస్ ఆర్ ద 2 పర్సన్స్ని రీసెంట్గా ఇంక్లూడ్ చేశారు. సో దీంతో పాటు చాలా మంది దాని ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా ఉన్నారండి. సో టైలర్ టైలర్ ఇవాన్ బ్యాన్ అనే పర్సన్స్ కానీ ఇయన్ బ్యాన్, ఇలా కొంతమంది మన దెన్ మెర్సిస్ అనే పర్సన్స్ కానీ ఇలా ఇంగ్లాండ్కి సంబంధించిన కొంతమంది క్రికెటర్స్ పర్సన్స్ కూడా ఉన్నారు. దాంతోపాటు దెన్ అవర్ ఇండియన్ పర్సన్స్ ఈజ్ ఆల్సో దేర్, హర్భజన్ సింగ్ అండ్ జవగల్ శ్రీనాథ్. దీస్ 2 పర్సన్స్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ లిస్ట్. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ మెలోబర్న్ క్రికెట్ క్లబ్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్ ఓన్లీ. ఇది ఇంగ్లాండ్లో ఉన్న క్రికెట్ క్లబ్ అండి. సో ఆల్మోస్ట్ ఇది 17th centuryలో స్టార్ట్ చేశారు. ఓకే, దెన్ అనదర్ పాయింట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ Union Power Minister R.K. Singh virtually inaugurated the diversion of Marusudhar River of that is Pakaldul hydroelectric project in which of the state only. సో రీసెంట్గా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని మన యూనియన్ పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ ఇనాగ్రేట్ చేశారు. వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు, ఆన్లైన్లో ఇనాగ్రేట్ చేశారు. ఇంతకీ ఆ హైడ్రో పవర్ ప్లాంట్ పేరేంటండి అంటే పాకల్దల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటాం. ఈ పాకల్దల్ హైడ్రో ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది? వేర్ దిస్ హైడ్రో ప్రాజెక్ట్ వాస్ లొకేటెడ్? దిస్ ప్రాజెక్ట్ వాస్ లొకేటెడ్ ఇన్ ద రివర్ ఆఫ్ మరుసుధర్ రివర్ ఓన్లీ. మరుసుధర్ రివర్. ఈ మరుసుధర్ రివర్ అనేది ఎక్కడ ఉందండి అంటే దిస్ మరుసుధర్ రివర్ ఈస్ బిలాంగ్స్ టు జమ్మూ కాశ్మీర్. అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే దిస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ హ్యాస్ జనరేటింగ్ టోటల్ 1000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది మొత్తం 1000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఇది ఇంకొక పాయింట్ ఏంటండి అంటే సో ఇది ఈ రివర్ ఏదైతే ఉందో చూసారు మరుసుధర్ అనే రివర్. సో దిస్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ చంబల్ రివర్. సో చంబల్ రివర్ చీనాబ్ రివర్ యొక్క సబ్సిడరీ అవుతుంది. ఇట్ ఈస్ అ మెయిన్ సబ్సిడరీ ఆఫ్ చీనాబ్ రివర్ అండి. అండ్ ఫైనల్గా ఇది సట్లజ్ పవర్ కార్పొరేషన్, హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారండి అంటే జమ్మూ కాశ్మీర్లో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ జనరేటింగ్ టోటల్ 1000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ దెన్ అనదర్ పాయింట్ ఈసీ అండ్ ద నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ దట్ ఈస్ రాజ్యోత్సవ అనే ఒక ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ చేశారు? రాజ్యోత్సవ అనే ఒక ట్రైబల్ డాన్స్ రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ రాయ్పూర్ ఓన్లీ. రాయ్పూర్ అంటే బిలాంగ్స్ టు ఛత్తీస్గఢ్ స్టేట్. ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ కదా రాయ్పూర్ అనేది. అలాగే రీసెంట్గా నాట సంకీర్తన అనే ఒక డాన్స్ ఫెస్టివల్, నాట సంకీర్తన అనే ఒక డాన్స్ ఫెస్టివల్ని ఎక్కడ చేశారండి అంటే దిస్ నాట సంకీర్తన డాన్స్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి మణిపూర్ స్టేట్లో చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అండి. ఇది మణిపూర్లో చేశారు నాట సంకీర్తన. ఇప్పుడు చేసిన ఫెస్టివల్ పేరు ఇది రాజ్యోత్సవ అనే ఒక ఫెస్టివల్ విచ్ ఈస్ ఇన్ రాయ్పూర్ ఓన్లీ. ఓకే, దెన్ అనదర్ పాయింట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ నెక్స్ట్ పాయింట్ ఈస్ and who took charge as a general officer of commanding of the Indian Army's Western Command. So Indian Army Western Command ki recent ga evarni head ga appoint chesaru. So who was appointed as a Indian Army Western Command? The commanding Indian Army Western Command commanding general officer. So the name of the person is considered as the name of the person is Nauke Kandhuri ane person appoint chesaru. So kabatti especially he was appointed as a general officer commanding for the Indian Army Western Command, especially నౌకే కంధూరి అనే పర్సన్ అపాయింట్ చేశారు. దెన్ రీసెంట్గా మన ఇండియన్ నేవీకి చీఫ్ మారారండి. హూ ఈజ్ అ న్యూ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ? సో ఇండియన్ నేవీ చీఫ్ పేరు హరికుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హరికుమార్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్. ఇతను కేరళ బిలాంగింగ్ పర్సన్ అండి, కేరళ సంబంధించిన పర్సన్. ఇతను రీసెంట్గా మన ఇండియన్ నేవీకి హెడ్గా అపాయింట్ చేశారు. విఆర్ చౌదరి అనే పర్సన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా అపాయింట్ చేయడం జరిగింది. దెన్ ఓకేనా. మరి మనోజ్ ముకుంద్ నిర్వాణ ఈజ్ ఆల్సో దేర్. అతన్ని కూడా రీప్లేస్ చేయొచ్చు అండి. సో మేబీ అతని టెన్యూర్ కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది. విత్ ఇన్ ఏ సూన్ హీ విల్ ఆల్సో మనోజ్ ముకుంద్ నిర్వాణ కూడా వేరే పర్సన్తో రీప్లేస్ చేస్తారు. ఇప్పుడైతే ద నేవీకి ఎయిర్ ఫోర్స్కి చీఫ్లు మారారు. నేవీకి అయితే హరికుమార్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఎయిర్ ఫోర్స్కి విఆర్ చౌదరి అనే పర్సన్ని హెడ్గా చీఫ్గా అపాయింట్ చేశారండి. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ ఆఫీసర్స్ వచ్చి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. రీసెంట్గా నేవీ డే కంప్లీట్ అయింది. December 4 ఈస్ కన్సిడర్ యాజ్ December 4 నేవీ డే అంటారు. అలాగే ఎయిర్ ఫోర్స్ డే ఈస్ October 8 ఈస్ ఎయిర్ ఫోర్స్ డే. ఆర్మీ డే వచ్చి January 15 ఆర్మీ డే అంటాం. దిస్ ఈస్ ఆర్మీ డే, this is Air Force Day, this is considered as a Navy Day only. Okay, then another point is next point is how much amount has been released by the center as a GST compensation to the states and union territories. So GST compensation వల్ల అంటే రీసెంట్గా GST కొన్ని స్టేట్స్కి GST కలెక్షన్స్ అనేది సరిగా లేదు కాబట్టి
ద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్ ఓవర్ ద ఇండియాలో ఉన్న స్టేట్స్ మొత్తానికి అలాగే యూనియన్ టెరిటరీస్కి కలిపి కొంత అమౌంట్ ఆఫ్ మనీని జీఎస్టీ కంపన్సేషన్ కింద పంపించారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ దే సెండ్ ఆల్మోస్ట్ 40,000 క్రోడ్స్ అండి. సో అక్టోబర్ మంత్లో దగ్గరగా 40,000 క్రోడ్స్ అమౌంట్ ఆఫ్ ని సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ కంపన్సేషన్ గా ప్రొవైడ్ చేసింది. బట్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ద టోటల్ 17,000 క్రోడ్స్ అమౌంట్ ఆఫ్ మనీ. సో అడిగింది రీసెంట్ గా కాబట్టి రీసెంట్ గా దర్ ప్రొవైడెడ్ 17,000 క్రోడ్స్ అండి. సో బిఫోర్ ద మంత్ అయితే వీ కెన్ సే అక్టోబర్ మంత్ లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ టు సే 40,000 క్రోడ్స్ జీఎస్టీ కంపన్సేషన్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ జీఎస్టీ ఫార్మేషన్ డే జరిగింది July 1st ఈజ్ జీఎస్టీ ఫార్మేషన్ డే. దట్ ఈస్ హ్యాపెన్ 2017 ఓన్లీ. So okay, the first country which is introduced the GST ante that is France country is the first one introduced the GST in the world. So మన ఇండియాలో GST అనేది 2017 నుంచి ఇంప్లిమెంట్ చేసాం. ఇట్ ఈస్ a dual GST అంటాం. So like a CGST, SGST and IGSTs. The next question is who was appointed as a new Director General of Federation of Indian Chamber of Commerce and Industries. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ ఎవరు? ద హెడ్ ఆఫీస్ ఆఫ్ దిస్ వన్ ఇది 1927 లో ఫికీ స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ బిలాంగ్స్ టు న్యూ ఢిల్లీ. దెన్ రీసెంట్లీ హూ వాజ్ అపాయింట్ యాజ్ ఎ డైరెక్టర్ జనరల్. ద డైరెక్టర్ జనరల్ ఈస్ కన్సిడర్ యాజ్ అరుణ్ చావ్లా అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఇతను డైరెక్టర్ జనరల్ అండి. ఉదయ్ శంకర్ అనే పర్సన్ ప్రెసిడెంట్. ఆల్రెడీ ఫికీకి ప్రెసిడెంట్ ఉన్నారు. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫికీ? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ ఉదయ్ శంకర్. ఇతను ఫికీకి ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అడిగింది డైరెక్టర్ జనరల్ కాబట్టి డైరెక్టర్ జనరల్ నేమ్ ఈస్ అరుణ్ చావ్లా. ఎప్పుడు స్టార్ట్ చేసిన 1927లో హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉందండి. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అంటారు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మను భకర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఒలింపిక్ ఛాంపియన్ జావేద్ ఫారూఖీ ఆఫ్ ఇరాన్ హ్యాస్ వన్ ద మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ గోల్డ్. వీళ్ళిద్దరు కూడా మను భకర్ అనే పర్సన్ అలాగే జావేద్ ఫారూఖీ వీళ్ళిద్దరు కూడా లైక్ ఏ షూటర్స్ అనమాట. వీళ్ళిద్దరికీ రీసెంట్ గా దెన్ ఈ మను భకర్ అనే ఇండియన్ పర్సన్ అండి, జావేద్ ఫారూ అనే పర్సన్ ఇరాన్ కంట్రీ. ఈ పర్సన్ కి రీసెంట్ గా జరిగిన మెడల్లో పిస్టల్ వీళ్ళిద్దరికీ కలిపి రీసెంట్ గా ప్రెసిడెంట్ కప్ షూటింగ్ ఛాంపియన్షిప్ జరిగాయి. ప్రెసిడెంట్ కప్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇది ఒక పర్టికులర్ కంట్రీలో జరిగాయి. సో ఆ కంట్రీలో జరిగిన ప్రెసిడెంట్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో వీళ్ళిద్దరికి కలిపి గోల్డ్ మెడల్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ మను భకర్ ఈజ్ ఇండియన్ పర్సన్, అలాగే జావేద్ ఫారూఖీ అనే ఒక ఇరాన్ కంట్రీకి సంబంధించిన పర్సన్. ఇంతకీ ఆ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది? సో వేర్ ద ప్రెసిడెంట్ షూటింగ్ ఛాంపియన్షిప్ వాస్ హ్యాపెండ్, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ పోలాండ్ క్యాపిటల్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ వార్సా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ పోలాండ్ అండి, అక్కడ జరిగింది. ఓకేనా. ద కరెన్సీ ఆఫ్ పోలాండ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ జులోటీ అనేది దీనికి కరెన్సీగా ఉంది. సో జులోటీ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ పోలాండ్ కంట్రీ అండ్ వార్సా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. దేర్ దిస్ టైప్ ఆఫ్ ప్రెసిడెంట్ షూటింగ్ ఛాంపియన్షిప్ వాస్ హ్యాపెండ్. జావేద్ ఫారూఖీ ఈజ్ అ ఇరాన్ కంట్రీ పర్సన్, మను భకర్ ఈజ్ ఇండియన్ పర్సన్, both won the gold medal here. Next one is as per the government data about how much self-help groups will be provided livelihood support in the next 2 years. రాబోయే 2 years లో మన ఇండియాలో ఉన్న స్వయం సహాయక సంఘాలు అంటాం, లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని స్వయం సహాయక సంఘాలు అంటాం. వీళ్ళలో ఎంతమందికి నెక్స్ట్ 2 years లో సపోర్ట్ చేయబోతున్నారు అంటే లైవ్లీహుడ్ అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా సపోర్టింగ్ అనేది నెక్స్ట్ 2 years లైవ్లీహుడ్ కంప్లీట్ గా వాళ్ళకి లైవ్లీహుడ్ ఫెసిలిటీస్ని ఇవ్వడం కోసం చేస్తున్న ఒక జీవనోపాధి అంటాం. సో లైవ్లీహుడ్ ఫెసిలిటీస్ జీవనోపాధిని కల్పించడం కోసం ఎంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సపోర్ట్ చేయబోతున్నారండి అంటే ద ఆన్సర్ ఈస్ 2,50,00,000 అండి, 2,50,00,000 మందికి. ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ద SHGs, అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి లైవ్లీహుడ్ ఫెసిలిటీస్ అంటే ఏం చేస్తారండి అంటే సో దర్ గివింగ్ సమ్ ఫైనాన్షియల్ ఫండ్ టు దెమ్, కొంత అమౌంట్ ఆఫ్ మనీ లోన్ కింద శాంక్షన్ చేస్తారు. 2 years తర్వాత ఒక్కొక్క SHG పర్సన్ ఇండియాలో దగ్గర సంవత్సరానికి ₹1,00,000 సంపాదించే విధంగా సపోర్ట్ చేస్తా ఉంటున్నారు. సో దే వాంట్ టు ఎర్న్ ద ఆల్మోస్ట్ ₹1,00,000 ఆఫ్ మనీ పర్ యానం as their income only. So that is the concept of this one. సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది, ఎంతమందికి అంటే 2,50,00,000 అంటాం. మన ఎగ్జామినేషన్స్ లో అడగొచ్చండి SHGలో అంటే ఎగ్జాంపుల్ గా డ్వాక్రా గ్రూప్ ఈస్ వన్ ఆఫ్ ద SHG ఎగ్జాంపుల్. స్వయం సహాయక సంఘాలు అంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ సపోర్ట్ టు దెమ్, విత్ హెల్ప్ ఆఫ్ దెమ్ దే కెన్ బిల్డ్ ఆన్ దెమ్ సెల్ఫ్ ఓన్లీ. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడే విధంగా సో దే బికమ్ సెల్ఫ్ డిపెండెంట్ అవుతారండి వాళ్ళు. అది వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కాకుండా చిన్న బిజినెస్ ఏదో స్టార్ట్ చేసుకొని సంవత్సరానికి ₹1,00,000 సంపాదించే విధంగా సపోర్ట్ చేస్తా ఉంటున్నారు. ఓకేనా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మినిమం ఎంతమంది ఉంటారు, మాక్సిమం ఎంతమంది ఉంటారంటే మినిమం షుడ్ బి ద 10 members అండ్ మాక్సిమం షుడ్ బి 20 members. ఒక గ్రూప్ లో మినిమం 10 మంది నుంచి మాక్సిమం 20 మంది వరకు ఉండొచ్చండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. Recently Elon Musk satellite internet division has registered its business in India. రీసెంట్గా ఎలాన్ మస్క్ సంబంధించి ఒక శాటిలైట్ ఇంటర్నెట్ డివిజన్ ఏదైతే ఉందో ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసింది. అంటే ఇది వాళ్ళు శాటిలైట్ స్పేస్లో పంపిస్తారు, దానివల్ల ఇంటర్నెట్ అనేది ఇంకా చీప్ అవుతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో ఇది ఆల్ ఓవర్ వరల్డ్ అండి లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇండియాలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కంపెనీకి ఏవని పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు ఇండియాలో అంటే దట్ ఈస్ రిజిస్టర్డ్ యాజ్ ఏ స్టార్లింక్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇట్ ఈస్ యాజ్ ఏ స్టార్లింక్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ టు యూ. సో స్టార్లింక్ ఇండియన్ ఆపరేషన్స్ కి ఎవరిని హెడ్ గా అపాయింట్ చేశారు?
స్టార్లింక్ ఇండియన్ ఆపరేషన్స్ కి ఏ పర్సన్ ని హెడ్ గా అపాయింట్ చేశారు? సో ఆల్రెడీ ఇది మనం ఇంతకుముందు అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ లో చెప్పామండి. అండ్ యూ పీపుల్ హ్యావ్ టు సే ద ఆన్సర్. అతను పేపాల్ కంపెనీ యొక్క ఫౌండర్. అతన్ని తీసుకొచ్చి స్టార్లింక్ ఇండియన్ ఆపరేషన్స్ కి హెడ్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో యూ పీపుల్ విల్ టెల్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. అండ్ హూ వన్ ద మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ 2021? మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలిచిన పర్సన్ ఎవరు? మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలిచింది మ్యాక్స్ వెస్టప్పన్. మ్యాక్స్ వెస్టప్పన్ హ్యాస్ ద వన్ ద టైటిల్ ఓన్లీ. ఓకేనా, మ్యాక్స్ వెస్టప్పన్ అనే పర్సన్ దెన్ ఈ టైటిల్ ని గెలవడం జరిగింది మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్. సో ఈ సీజన్ లో మ్యాక్స్ ఇతను యుఎస్ఏ గ్రాండ్ ప్రిక్స్ గెలిచాడు, డచ్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలవడం జరిగింది, బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలిచాడు, మొనాకో గ్రాండ్ ప్రిక్స్ టైటిల్, ఓకేనా, ఐ మీన్ అలాగే ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్, దాంతోపాటు ఎమిలియా రోమంగ్నా టైటిల్ ఒకటి, స్టెరియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. సో ఇలా ఈ సీజన్ లో ఎక్కువ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలిచిన పర్సన్ ఇతనండి. ఆల్మోస్ట్ ఈ వాజ్ వన్ ద టోటల్ 9 టైటిల్స్. సో మొత్తం 9 టైటిల్ గెలిచాడు. అక్కడ ఆల్రెడీ నేను 1 2 3 4 5 6 7 8 అండ్ దిస్ వన్ ఈస్ 9th వన్ మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. అలాగే ఇంకొక పర్సన్ ఉన్న లూయిస్ హామిల్టన్ ఆల్సో. లూయిస్ హామిల్టన్ రీసెంట్ గా దెన్ మన ఆల్మోస్ట్ నవంబర్ మంత్ ఎండింగ్ లో ఖతర్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలిచాడండి. దానికంటే ముందు సౌ పౌలో గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అంటాం, సౌ పౌలో. సౌ పౌలో అనేది బ్రెజిల్ కంట్రీకి సంబంధించింది, ఇది ఖతర్ కంట్రీకి సంబంధించినది. దాంతోపాటు బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలిచాడు, రష్యా గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలవడం జరిగింది, రష్యా. సో దెన్ ఈ సీజన్ లో ఇతను దగ్గరగా మొత్తం 7 మెడల్స్ గెలిచారండి. ఖతర్ ఒకటి, సౌ పౌలో ఒకటి, బ్రిటిష్ ఒకటి, రష్యా ఒకటి, అండ్ అనదర్ టైటిల్ ఇస్ కన్సిడర్డ్ యాస్ పోర్చుగీస్ టైటిల్ ఒకటి, బహ్రెయిన్ టైటిల్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్పానిష్ టైటిల్. సో ఇలా ఇతను మొత్తం ఒక 7 టైటిల్స్ ని గెలిచాడు, అతనేమో మొత్తం ఒక 9 టైటిల్స్ గెలిచారు. వీళ్ళిద్దరే మొత్తం 16 టైటిల్ గెలిచారు. జరిగింది మొత్తం 20 టైటిల్. మొత్తం ఈ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అతను 9, ఇతను మొత్తం 7, మొత్తం 15, ఆల్మోస్ట్ 16 టైటిల్ దీస్ 2 పర్సన్స్ హ్యాస్ వన్. తర్వాత సెర్జియో పరెజ్ అనే పర్సన్ అజర్బైజాన్ టైటిల్ ని గెలవడం కానీ, దిమిత్రి మెదేవ్ అనే పర్సన్ లైక్ దిస్ టైటిల్ ఎస్పెషల్లీ లైక్ ఇటాలియన్ టైటిల్ గెలవడం కానీ, సో వల్టరీ బొట్టాస్ అనే పర్సన్ టుర్కిష్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలవడం కానీ, సో ఇలా రిమైనింగ్ పర్సన్స్ టైటిల్స్ గెలిచారండి. సో దిస్ ఇస్ టోటల్ మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ వన్ బై ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ మ్యాక్స్ వెస్టప్పన్. నెక్స్ట్ వన్ ఈస్ హూ విల్ బి బెస్ట్ ఆన్ ద 3 ప్రెస్టీజియస్ తాంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్. ఈ తాంజింగ్ నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ రీసెంట్ గా ఎవరికి ఇచ్చారు? ఫర్ ద ఇయర్ ఆఫ్ 2020, ఫర్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ద ఫీల్డ్ ఆఫ్ ల్యాండ్ అడ్వెంచర్ అండి. సో ఒక అమ్మాయికి ఇచ్చారు, అండ్ షీఈ్ అ 27-28 years of girl, and she has won this type of Tanzing Norway అడ్వెంచర్ అవార్డ్ ని ప్రజెంట్ చేశారు ఫర్ ద ఇయర్ ఆఫ్ 2020. దట్ అవార్డ్ హ్యాస్ గివెన్ టు ద ప్రియాంక మొహితే ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ అండి. రీసెంట్ గా తను సహ్యాద్రి హిల్స్ లో, సహ్యాద్రి మౌంటైన్ రేంజ్ ఉంది కదా, సహ్యాద్రి హిల్స్ అనొచ్చు, సహ్యాద్రి మౌంటైన్ రేంజ్ అనొచ్చు. సో తన ఇక్కడ ట్రెక్కింగ్ చేసిందండి, ట్రెక్కింగ్ వెళ్ళడం జరిగింది. అండ్ షీఈ్ ఆల్సో మౌంటైనర్. మన ఇండియాలో వరల్డ్ లో ఉన్న టాప్ 10 మౌంటైన్స్ ని ఎక్కిన పర్సన్. అలాగే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. తను రీసెంట్ గా మనకి 10th బిగ్గెస్ట్ ఆర్ హైయెస్ట్ పీక్ ఇన్ ద 10th highest peak in the world, that is Mount Annapurna. మౌంట్ అన్నపూర్ణ మౌంటైన్ ని కూడా ఈవిడ క్లైమ్ చేయడం జరిగింది. సో అందుకే ఈవిడ ఒక ల్యాండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ లో చాలా ఫేమస్. మౌంటైన్స్ ఎక్కుతుంది, ట్రెక్కింగ్ చేస్తుంది. కాబట్టి తను రీసెంట్ గా సహ్యాద్రి హిల్స్ ని కంప్లీట్ చేసిందండి, మౌంటైన్ ఒక ట్రెక్కింగ్ చేసుకుంటూ. కాబట్టి ఒక అడ్వెంచర్ యాక్టివిటీ చేసింది కదా, దట్స్ వై షీ హాస్ వన్ దిస్ టైప్ ఆఫ్ ల్యాండ్ అడ్వెంచర్ అవార్డ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2020. దట్ అడ్వెంచర్ అవార్డ్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ తాంజింగ్ నార్వే అంటాం. ఈ తాంజింగ్ నార్వే అనే పర్సన్ ఎవరో తెలుసా? మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఎవరెస్ట్ ఎక్కిన పర్సన్ ఇతనే. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ పర్సన్ హాస్ క్లైంబ్డ్ ద మౌంట్ ఎవరెస్ట్. ద పర్సన్ ఈస్ తాంజింగ్ నార్వే. అతని పేరు మీదే పెట్టారండి ఈ తాంజింగ్ నార్వే అడ్వెంచర్ అవార్డ్స్ అనేవి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ లోన్ వాజ్ అప్రూవ్డ్ బై ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫర్ ఇండియాస్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్? That is, Asian Development Bank has presented the total $215 million of money for the India Industrial Development Project. So the total, they are going to plan the total 11 industrial projects అండి. సో మొత్తం ఒక 11 ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ని కట్టబోతున్నారు. అదే ఏమంటామంటే ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్. ఎక్కడ మొత్తం ఒక 17 స్టేట్స్ లో, మొత్తం 17 స్టేట్స్ లో ఒక 11 ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ ని కడుతున్నారు. ద టోటల్ వాల్యూ వచ్చేటప్పటికి ఈ ప్రాజెక్ట్స్ కి దట్ ఈస్ టోటల్ $500 million. $500 million అనేది మొత్తం వర్త్ అనమాట. అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ $500 million కావాలి. దాంట్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు $250 million ని ఆల్రెడీ లోన్ కింద శాంక్షన్ చేశారు. ఈ మల్టీ అంటే ఏం చేస్తారు? ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అంటే దే ఆర్ మేకింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పోర్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ప్లస్ అలాగే ఎయిర్పోర్ట్ ని కడతారు, ఎయిర్పోర్ట్స్ ని. అలాగే కొన్ని మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అంటాం. మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్.
సో ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని ఇలా మొత్తం ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కలిపి ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి సో దాన్ని ఏమంటామండి అంటే ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ అంటాం. సో మొత్తం ఇండియా మొత్తం మీద 11 ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ని 17 స్టేట్స్లో $500 మిలియన్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. ఫర్ దట్ రీజన్ రీసెంట్లీ ఏషియన్ డెవలప్మెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ద టోటల్ $250 million ఆఫ్ మనీ. సో ఐమ్ ఆస్కింగ్ వన్ మోర్ క్వశ్చన్. యాజ్ ఫర్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వాట్ ఈస్ ద ఇండియాస్ GDP గ్రోత్ రేట్? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 10%. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ షుడ్ బి దట్ ఈస్ ఇన్ మనీలాలో హెడ్ ఆఫీస్ ఉంది. Manila means it is belongs to Philippines country capital. Philippines currency is considered as a peso only. Okay. Next question is air forces of which countries have recently conducted the 2 days joint exercise that is considered as a L Berrigat ఎయిర్ బేస్ ఓన్లీ. బెరిగేట్ ఎయిర్ ఎక్సర్సైజ్ రీసెంట్గా జరిగింది. మొత్తం 2 దేశాలకు సంబంధించిన నేవీలు కండక్ట్ చేస్తున్నాయి. ద 2 కంట్రీస్ ఇట్ ఈస్ అ జాయింట్ ఎక్సర్సైజ్ ఆఫ్ 2 కంట్రీస్. 2 దేశాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్సెస్ దీన్ని కండక్ట్ చేస్తున్నాయి. ఆ ఎక్సర్సైజ్ పేరు బెరిగట్ ఎక్సర్సైజ్ అంటాం. ఏ రెండు అండి అంటే వన్ ఆఫ్ ద కంట్రీస్ కన్సిడర్ ఇండియా, సెకండ్ పార్టీస్ కన్సిడర్ ఈజిప్ట్ ఓన్లీ. ఇండియా ఈజిప్ట్ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. దెన్ రీసెంట్గా యుద్ధ అభ్యాస్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. యుద్ధ అభ్యాస్ ఈస్ మిలిటరీ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ యూఎస్ఏకి ఇండియాకి మధ్యలో జరిగిందండి. కొంకన్ శాంతి అనే ఒక నావల్ ఎక్సర్సైజ్ ఆర్ మల్టీలేటరల్ ఆర్ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అంటాం. కొంకన్ శాంతి ఎక్సర్సైజ్. సో కొంకన్ శాంతి అనేది ఇండియాకి యూకేకి మధ్యలో జరిగిన ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ కొంకన్ శాంతి అంటాం. దెన్ ఈస్ జిమెక్స్ అనే ఎక్సర్సైజ్ జిమెక్స్. సో జిమెక్స్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ మధ్యలో జరిగింది చెప్పండి? జిమెక్స్ ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీస్ మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్? ఓకేనా. రీసెంట్గా యుద్ధాభ్యాస్ జరిగింది, కొంకన్ శక్తి జరిగింది. సో దెన్ యూ హ్యావ్ పీపుల్ విల్ టెల్ ద జిమెక్స్. అలాగే మిత్రశక్తి అంటాం. సో మిత్రశక్తి అనే ఎక్సర్సైజ్ ఏ కంట్రీకి మధ్యలో జరిగింది? మిత్రశక్తి విచ్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అండి. సో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో జరిగిన ఒక ఎక్సర్సైజ్ పేరు మిత్రశక్తి అంటాం. ఇలా రీసెంట్గా చాలా ఎక్సర్సైజ్ అనేది జరుగుతున్నాయి. అండ్ దట్ ఈస్ ఎక్సర్సైజ్ మిలాన్ అంటాం. ఎక్సర్సైజ్ మిలాన్ ఇది ప్లాన్ చేశారండి. ఎక్సర్సైజ్ మిలాన్ అనేది ఇది జనరల్గా 2022లో ఇండియాలో జరగబోతుంది. దీనికోసం మొత్తం 46 కంట్రీస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. యూ పీపుల్ విల్ టెల్ మీ జిమెక్స్ ఎక్సర్సైజ్ అనేది ఏ కంట్రీస్కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి విత్ విచ్ కంట్రీ ఇండియా అగ్రీడ్ టు స్ట్రెంథన్ ద డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఎన్హాన్సింగ్ ద ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఓన్లీ. సో రీసెంట్గా పాయింట్ చూడండి ఇక్కడ ఏంటది అంటే విచ్ కంట్రీ. సో ఇన్ఫర్మేషన్ షేరింగ్ మీద ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎన్హాన్సింగ్ మీద మన 2 దేశాలు కలిపి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో వాట్ ఆర్ ద 2 కంట్రీస్ మేక్ అగ్రిమెంట్ ఎస్పెషలీ ఆన్ ఎన్హాన్సింగ్ ద ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో ద నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం, ఎస్పెషల్లీ టెక్నాలజికల్ నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ని 2 దేశాలు షేర్ చేసుకుంటూ సపోర్టింగ్గా ఉండాలనే ఉద్దేశంతో చేసిన ఒక ఇంటెలిజెన్స్ అగ్రిమెంట్ విచ్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఓన్లీ. సో ఇండియాకి ఫ్రాన్స్ కంట్రీకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్. సో దిస్ రష్యా క్యాపిటల్ ఈస్ మాస్కో, ఫ్రాన్స్ ఈస్ ప్యారిస్, యూకే ఈజ్ లండన్, జపాన్ ఈజ్ టోక్యో, యుఎస్ఏ ఈజ్ వాషింగ్టన్ DC ఈజ్ ద క్యాపిటల్స్ ఓన్లీ. Next question should be see who will head the committee that has been formed to monitor the development and implementation of PM Gati Shakti నేషనల్ దిస్ ఇస్ మాస్టర్ ప్లాన్. నేషనల్ మాస్టర్ ప్లాన్ అంటే NMP అంటే. ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి గతి శక్తి అనే ఒక పోర్టల్ని నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఇది అక్టోబర్లో వచ్చిన పాయింటే. కానీ దీనికి రీసెంట్గా ఒక పర్సన్ని ఈ నేషనల్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ గతి శక్తి ప్రాజెక్ట్కి ఒక పర్సన్ని కమిటీ వేశారు. ఆ కమిటీకి ఒక పర్సన్ హెడ్గా అపాయింట్ చేశారు. సో ఎవరండి ఆ హెడ్గా అపాయింట్ చేసిన పర్సన్ అంటే రాజీవ్ గూబా. ఇతను మన క్యాబినెట్ సెక్రటరీ అండి. సో ఇండియన్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరండి అంటే రాజీవ్ గూబా. ఇతన్ని హెడ్గా అపాయింట్ చేశారు. సో ఆల్రెడీ మీకు చెప్పాను ప్రధానమంత్రి గతి శక్తి అనే దేని గురించి అండి అంటే ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తాయి. రైల్వే డిపార్ట్మెంట్ కానీ, రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ మినిస్ట్రీస్ కానీ, మొత్తం ఒక 16 మినిస్ట్రీస్ని కలిపారు ఇక్కడ. అంటే ఒక మినిస్ట్రీ చేసే పని వేరే మినిస్ట్రీకి కమ్యూనికేట్ చేయాలి. లేకపోతే మన ఇండియాలో ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. మన జనరల్గా రోడ్ వేస్తారు. సో కింద పైప్ లైన్లు పెట్టడం మర్చిపోయారు, వచ్చి రోడ్డు పగలగొట్టి మళ్ళీ పైప్ లైన్లు వేస్తారు, మళ్ళీ రోడ్ వేస్తారు. ఇంకొకటి వచ్చేమో టెలికాం కేబుల్స్ని ఇన్సర్ట్ చేయలేదని మళ్ళీ రోడ్డు పగలగొడతాడు. దీనివల్ల ఏమవుతుందండి అంటే ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఇండియా కెన్ బి వేస్టింగ్. అందుకే ఆ వేస్టేజ్ తగ్గించాలంటే మినిస్ట్రీకి కమ్యూనికేషన్ ఉండాలి. అసలు నువ్వు అక్కడ ఏం చేసావు, నేనేం చేయాలి అక్కడ. సో నువ్వు చేసిన పని నాకు తెలిస్తే నేను చేసింది ఏదో నీకు తెలుస్తుంది. సో కాబట్టి దే ఆర్ మేకింగ్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్. దే స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. ఈ గతిశక్తి పోర్టల్లో ఎవరు చేసిన పని అయినా దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆటోమేటిక్గా వేరే మినిస్ట్రీ అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ ఈ పని జరిగింది, సో నేను ఇప్పుడు ఇంకా ఇది చేయాలని చెప్పి తెలుస్తుంది అనమాట. దట్స్ వై ద ప్రాజెక్ట్ హ్యాస్ స్టార్టెడ్. రాజీవ్ గూబా ఈజ్ అపాయింట్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ. దట్ ఈస్ నేషనల్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ నేషనల్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఓకేనా. ఇట్ ఈస్ అ మాస్టర్ ప్లాన్ అండి, నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ Gati Shakti only. Then sorry, next one. Which organization has published the statement of commitment to support the greening India's financial system? Greening India's financial system ఇదైతే ఉంది కదా. సో ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు రీసెంట్గా? సో విచ్ ఆర్గనైజేషన్ హాస్ రిలీజ్ ద కమిట్మెంట్ టు సపోర్ట్ గ్రీనింగ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సిస్టమ్ రిపోర్ట్ విచ్ ఇస్ గివెన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిపోర్ట్ అనేది దేనికోసం అండి అంటే గ్రీనింగ్ ఇండియాస్ అని కనబడుతుంది కాబట్టి దిస్ రిపోర్ట్ ఈస్ ఎస్పెషల్ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ అండి. సో
జనరల్‌గా రీసెంట్‌గా మనకి COP26 కాన్ఫరెన్స్ జరిగింది. COP26 అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 26 అనే కాన్ఫరెన్స్ రీసెంట్‌గా జరిగింది. సో చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. సో మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఫైనల్‌గా వీళ్ళ కంక్లూజన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ కోసం సపోర్ట్ చేయాలి అని. సో ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ కోసం సపోర్ట్ చేయాలనుకుంటున్నారు గదా! ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఇనిషియేషన్ మన ఆర్‌బీఐ అనేది స్టార్ట్ చేసింది. క్లైమేట్ కండిషన్స్‌కి సపోర్ట్ చేయడం కోసం దానికి ఫండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక స్టేట్మెంట్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేసింది. దట్ ఈస్ అ స్టేట్మెంట్ టు సపోర్ట్ గ్రీనింగ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సిస్టమ్. ద రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై ద నాబార్డ్ ఓన్లీ. దాని సెబీ హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంది. నాబార్డ్ హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ముంబై. నాబార్డ్‌కి గోవిందరాజులు చింతల అనే పర్సన్‌ని చైర్మన్‌గా అపాయింట్ చేశారు. సో వి నో దట్ అజయ్ త్యాగి అనే పర్సన్ సెబీకి చైర్మన్‌గా యాక్ట్ చేస్తున్నారు. దిలీప్ అస్బే అనే పర్సన్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి హెడ్‌గా యాక్ట్ చేస్తున్నారు. దట్ మీన్స్ సీఈఓ. యూనియన్ మినిస్టర్ జితేందర్ సింగ్ హాస్ డెడికేటెడ్ ద నేషన్ సర్దార్ పటేల్ లీడర్‌షిప్ సెంటర్ ఎట్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిట్యుయేటెడ్ ఇన్ విచ్ సిటీ. సో ఇది ఏ సిటీలో లొకేట్ అయి ఉంది? రీసెంట్‌గా లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పుట్టినరోజున దట్ ఈస్ అక్టోబర్ 31న సర్దార్ పటేల్ లీడర్‌షిప్ సెంటర్‌ని ఇనాగ్రేట్ చేశారు. సర్దార్ పటేల్ లీడర్‌షిప్ సెంటర్‌ని ఇనాగ్రేట్ చేశారు కదా! ఆ సర్దార్ పటేల్ ఇనాగ్రేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందండి అంటే ద ప్లేస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ముస్సోరీ అనే ప్లేస్‌లో రీసెంట్‌గా ఇనాగ్రేట్ చేశారు. ముస్సోరీ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్. దేర్ దే ఇనాగ్రేటెడ్ దిస్ పర్టిక్యులర్ సర్దార్ పటేల్ లీడర్‌షిప్ సెంటర్ ఓన్లీ. సో ఈ ముస్సోరీ అనే ప్లేస్ ఎక్కడ ఉందండి? టెల్ మీ వేర్ దిస్ మిస్సోరీ ప్లేస్ వాస్ లొకేటెడ్. సో కామెంట్‌లో కామెంట్ చేయండి. మిస్సోరీ అనే ప్లేస్ అనేది ఎక్కడ ఉంది? దీన్ని రీసెంట్‌గా ఇనాగ్రేట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే జితేంద్ర సింగ్ అనే పర్సన్ అండి. సో హి వాస్ ఇనాగ్రేటెడ్ దిస్ పర్టిక్యులర్ మా నార్త్ ఈస్టర్న్ స్టేట్ డెవలప్మెంట్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఫర్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్స్‌కి జితేంద్ర సింగ్ అనే పర్సన్ ఉన్నారు. అతను వల్లభాయ్ పటేల్‌కి డెడికేట్ చేస్తూ సర్దార్ పటేల్ లీడర్‌షిప్ సెంటర్‌ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? ఎస్పెషల్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది మిసోరీ అనే ప్లేస్‌లో ఉంది. ఆ మిసోరీ అనే ప్లేస్ ఏ సిటీలో ఉంది? ఆ మిసోరీ అనే సిటీ ఏ స్టేట్‌లో ఉందో యూ హావ్ టు టెల్. దెన్ అనదర్ పాయింట్ ఈస్ యూ కెన్ సే వీ కెన్ ఈజీలీ గెస్ ద ఆన్సర్ అండి. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. వేర్ వాస్ ద పీఎం మోడీ అన్వీల్డ్ ద స్టాట్యూ ఆఫ్ ఆది శంకరాచార్య? ఆది శంకరాచార్య స్టాట్యూని నరేంద్ర మోడీ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే ద ఆన్సర్ షుడ్ బి కేదార్‌నాథ్ అండి. సో ఆది శంకరాచార్య సంబంధించింది కేరళ స్టేట్‌కి సంబంధించిన పర్సన్ ఇతను. అతను పుట్టింది కేరళలో. బట్ అతను చనిపోయింది కేదార్‌నాథ్‌లో చనిపోయారు. ఉత్తరాఖండ్‌లో అన్నమాట. సో అక్కడ ఆది శంకరాచార్యకి సంబంధించిన ఇతను ఒక ఇండియన్ ఫిలాసఫర్ అండి. సో ఇతను డాక్ట్రిన్ ఆఫ్ అద్వైతయ అనే ఒక డాక్ట్రిన్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో దెన్ అతను గొప్ప ఫిలాసఫర్ కాబట్టి అతనుకు సంబంధించిన ఒక అతని స్టాట్యూని కేదార్‌నాథ్ అనే ప్లేస్‌లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా? విచ్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సి. ఇది రీసెంట్‌గా చెప్పిన పాయింటేనండి. పీఎఫ్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఆఫర్ చేస్తున్నారు? ఎస్పెషల్లీ ఫర్ ద ఈపీఎఫ్. ఈపీఎఫ్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8.5% ఉంది. ఆల్రెడీ వి నో దట్ థింగ్. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. సార్ హూ విల్ ద పోస్ట్‌హుమస్లీ కన్ఫర్డ్ ద భావశ్రీ అవార్డ్ 2021. భావశ్రీ అవార్డ్ రీసెంట్‌గా ఎవరికి ప్రెజెంట్ చేశారు? ఈ అవార్డ్ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. సో భావశ్రీ అవార్డ్ ఎవరికి ఇచ్చారండి అంటే రీసెంట్‌గా కర్ణాటకలో ఒక సూపర్ స్టార్ రీసెంట్‌గా చనిపోయారు. సో ఆల్ విల్ నో దట్ వన్. సడెన్‌గా చనిపోయిన పర్సన్ అతను. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ పునీత్ రాజ్ కుమార్. సో పునీత్ రాజ్ కుమార్‌కి కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వన్ ఆఫ్ ద అవార్డ్ ఈస్ బశ్వశ్రీ అవార్డ్ 2021 అవార్డ్‌ని ప్రెజెంట్ చేశారు. అండ్ హి ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ యాక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ కర్ణాటక స్టేట్ ఓన్లీ. సో కాబట్టి ఇతను కర్ణాటక సూపర్ స్టార్ అని కూడా పిలుస్తారండి. నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సి. హూ వాస్ ద పర్సన్ రీసెంట్‌లీ వన్ ద బూకర్ ప్రైజ్ 2021 ఫర్ హిస్ నావెల్ ప్రామిస్. ప్రామిస్ అనే నావెల్‌కి బూకర్ ప్రైజ్ తీసుకున్న పర్సన్ ఎవరు? అండ్ హి ఈస్ అ సౌత్ ఆఫ్రికన్ ఆథర్. అతని పేరు డామన్ గల్గుట్ అనే పర్సన్ అండి. అతను రాసిన బుక్ పేరు ద ప్రామిస్ అనే బుక్ రాసినందుకు ఇతనికి బూకర్ ప్రైజ్‌ని ప్రెజెంట్ చేశారు. ద బూకర్ ప్రైజ్ అనొచ్చు. దీన్ని మ్యాన్ బూకర్ ప్రైజ్ అని కూడా పిలవచ్చు. ఈ అవార్డ్ ఎస్పెషల్‌గా జర్నలిజంలో ప్రొవైడ్ చేస్తారు. లిటరేచర్‌లో ఇస్తారండి. సో ద ప్రామిస్ అనే నావెల్ రాసినందుకు ద పర్సన్ ఈస్ డామోన్ గల్గుట్ అనే పర్సన్‌కి అవార్డ్‌ని ప్రెజెంట్ చేశారండి. దెన్ నెక్స్ట్ క్వెషన్స్. కామన్‌వెల్త్‌లో ఉన్న 54 దేశాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు లిటరేచర్‌లో రాసిన ఈ 54 కామన్‌వెల్త్ కంట్రీస్‌లో ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ అవార్డ్‌ని ప్రెజెంట్ చేస్తారు. సో మన ఇండియాలో రాసిన పర్సన్స్ కూడా మన ఇండియన్ లాంగ్వేజ్‌లో రాసినా గాని ఇస్తారండి. సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో ఎన్‌డీడీబీ అంటే ఏంటి? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటాం. సో దిస్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ హాస్ రీసెంట్లీ ఇట్ ఈస్ లింక్డ్ ఏ పాక్ట్ విత్ విచ్ స్టేట్ టు మేనేజ్ ద డైరీ యూనియన్ ఆఫ్ 5 ఇయర్స్. సో ఇది ఆన్సర్ వచ్చి దీనికి ఉత్తరప్రదేశ్ స్టేట్‌కి సంబంధించిన వారణాసి డైరీ బోర్డ్ అని ఒకటి ఉంది. వారణాసి డైరీ ఫార్మ్ అనమాట. ఆ వారణాసి డైరీ ఫార్మ్‌ని వీళ్ళు 5 ఇయర్స్ పాటు మెయింటైన్ చేస్తారు. ఎవరు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళు వారణాసి డైరీ ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని 5 ఇయర్స్‌కి తీసుకుంటున్నారు. 5 ఇయర్‌కి కాంట్రాక్ట్ చేసుకున్నారు. సో 5 ఇయర్స్ పాటు ఆ డెవలప్మెంట్ జరిగే ఆ మిల్క్ డైరీ ఫార్మ్‌లో మొత్తం వీళ్ళే చూసుకుంటారు. సో కాబట్టి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు
ఏ స్టేట్‌కి సంబంధించిన డైరీ ఫార్మ్‌ని టేక్ ఓవర్ చేశారు? మేనేజ్ చేస్తున్నారండి అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్‌కి సంబంధించిన వారణాసి డైరీ ఫార్మ్‌ని మెయింటైన్ చేయబోతున్నారండి. ఓకేనా? సో మన ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్‌లో టాప్ మోస్ట్ స్టేట్ ఏది అంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ స్టేట్. సో హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ యూపీ స్టేట్. సెకండ్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది. ప్రపంచం మొత్తం మీద మిల్క్ ప్రొడక్షన్‌లో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. బికాస్ ఆఫ్ వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ బర్త్‌డే ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ 26th ఆఫ్ నవంబర్ 26th ఆఫ్ నవంబర్ వర్గీస్ కురియన్ యొక్క పుట్టినరోజు. కాబట్టి ఈ రోజున మనం నేషనల్ మిల్క్ డే అని కూడా సెలబ్రేట్ చేస్తాం. నేషనల్ మిల్క్ డే ఈజ్ ఆన్ 26th ఆఫ్ నవంబర్ ఓన్లీ. ఓకే. దెన్ ఇదే రోజున మనకి నేషనల్ కాన్స్టిట్యూషన్ డే కూడా ఉంది. నేషనల్ కాన్స్టిట్యూషన్ డే, నేషనల్ లా డే, నేషనల్ మిల్క్ డే అవన్నీ నవంబర్ 26వ తారీఖేనండి. సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ అంటాం. ఆయన పుట్టినరోజు అనమాట ఈ రోజు. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ స్టేట్ వచ్చి పాపులేషన్‌లో కూడా టాప్ ప్లేస్ విచ్ స్టేట్ హ్యావ్ ద మోర్ పాపులేషన్ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్. రూరల్ పాపులేషన్‌లో కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ స్టేటే ఉంది. అర్బన్ పాపులేషన్‌లో అయితే మహారాష్ట్ర స్టేట్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. రూరల్ పాపులేషన్‌లో టాప్‌లో ఉత్తరప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ఉంది. పాపులేషన్‌లో కూడా యూపీ స్టేటే ఫస్ట్. 20 కోట్ల పైన ఉన్నారు పాపులేషన్ అక్కడ. బ్రెజిల్ కంట్రీ పాపులేషన్ కంటే ఎక్కువ ఉందది. బ్రెజిల్ కంట్రీ పాపులేషన్ కూడా మన యూపీ స్టేట్ యొక్క పాపులేషన్ సమానంగా లేదండి. ఇట్ విల్ హావ్ 2 క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఇది. ఓకేనా. దెన్ యూపీ స్టేట్ అనేది ఆహ్ దీస్ ఆర్ ద కొన్ని పాయింట్స్ అండి ఉత్తరప్రదేశ్ స్టేట్ గురించి. లక్నో అనేది క్యాపిటల్. రీసెంట్‌గా కృషినగర్ అనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని ఉత్తరప్రదేశ్‌లోనే స్టార్ట్ చేశారు. దాంతో యూపీ స్టేట్‌లో మొత్తం 3 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు అయ్యాయి. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈస్ లక్నో. వారణాసిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. తర్వాత ఇప్పుడు కృషినగర్ అనే ఒక ఎయిర్‌పోర్ట్ కూడా స్టార్ట్ చేశారు. సరే విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీ ఫర్ పెన్షనర్స్? ద ఆన్సర్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీ అండి. వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీ అంటే జనరల్‌గా మన ఇండియాలో పెన్షనర్స్ చాలా మంది ఉన్నారు. ఆ పెన్షనర్స్ ఏంటండి అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం నవంబర్ 30 తారీఖుకి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్‌కి థంబ్ ఇంప్రెషన్స్ ప్రెజెంట్ చేసి మేము బతికే ఉన్నామని చెప్పాలి. అప్పుడే వాళ్ళకి మళ్ళీ పెన్షన్ అనేది నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే గవర్నమెంట్ దగ్గర వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేసి థంబ్ ఇంప్రెషన్స్ లేని గవర్నమెంట్ రికార్డ్ సర్టిఫికేట్స్ లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయకపోతే వాళ్ళ పెన్షన్ ఆగిపోతుంది. అందుకని ఇప్పుడు కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో ఎస్‌బీఐలో ఎవరికైతే పెన్షన్ అకౌంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఎస్‌బీఐ వాళ్ళు కొత్తగా ఒక రూల్ పాస్ చేశారు. అది రూల్ ఏం కాదు కొత్త థింగ్ అనమాట. ఆ లైఫ్ సర్టిఫికేట్ అనేది వీడియో రూపంలో చెప్పొచ్చు. అంటే ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సో నేను బతికే ఉన్నానని దాంట్లో మాట్లాడి ఆ వీడియోని ఎస్‌బీఐ వాళ్ళకి సెండ్ చేస్తే లైఫ్ టైమ్ ఎక్స్‌పైరీ సర్టిఫికేట్ ఎక్స్‌టెన్షన్ చేసి పెన్షన్ శాంక్షన్ చేస్తారనమాట. అది అంటే ఇంతకుముందు ఫింగర్ ప్రింట్ ఏసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అది చేస్తే చేయొచ్చు వేరే వాళ్ళు. అది కాకుండా ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీ అంటాం. ఇది రీసెంట్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేశారండి. దెన్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఇండియా అండ్ విచ్ అదర్ కంట్రీ హాస్ లింక్డ్ ఏ పాక్ట్ ఫర్ రిపెండింగ్ బైలేటరల్ రిలేషన్స్? సో ఇండియాను ఇంకొక ఏ కంట్రీ ఇద్దరు కలిసి బైలేటరల్ రిలేషన్స్ మీద ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. సో ఇండియా అండ్ విచ్ అదర్ కంట్రీ హ్యాస్ పాక్ట్ ఫర్ డీపెనింగ్ బైలేటరల్ రిలేషన్షిప్స్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ ఈస్ గాంబియా. So Gambia, Indian country and Gambia, the both are make this type of bilateral relationships to give the support for one each other countries. Okay, Gambia country is one of the African country అవుతుందండి. బంజుల్ అనేది దీనికి క్యాపిటల్ గా ఉంది. బంజుల్ is Dalasi is a considered as a currency of this particular country only. So India and this Gambia both are making some bilateral relationship agreement అండి, especially to boost the different type of అదే ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకోవడం కోసం చేసిన ఒక అగ్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఐఏఎఫ్ మిరేజ్ 2000 స్క్వాడ్రాన్. ఇది ఒక మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఒక ఏమనొచ్చండి అంటే ఒక దాని ఫ్లైట్ జెట్ అనొచ్చు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక ఫ్లైట్ జెట్, దాని పేరే మిరేజ్ స్క్వాడ్రాన్ took a part in blue flag exercise held in which country? బ్లూ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఇది రీసెంట్ గా బ్లూ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ జరిగింది. బ్లూ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ బ్లూ ఫ్లాగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. దాంట్లో మన మిరేజ్ 2000 స్క్వాడ్రన్ అనేది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది ఎక్కడ పార్టిసిపేట్ చేశారు, ఇంతకీ అది ఏ కంట్రీలో జరిగింది బ్లూ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ అంటే విచ్ ఇస్ హ్యాపెన్ ఇన్ ఇజ్రాయెల్ అండి. మొత్తం దీంట్లో ఒక 6 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఆ 6 కంట్రీస్ లో ఇండియా కంట్రీ ఉంది, ఇజ్రాయెల్ కంట్రీ ఉంది, అలాగే యుఎస్ఏ యూకే కంట్రీస్ ఉన్నాయి, జర్మనీ కంట్రీ ఈజ్ ఆల్సో దేర్, తర్వాత ఇటలీ కంట్రీ ఈజ్ ఆల్సో దేర్, అలాగే గ్రీస్ కంట్రీ అండి. మొత్తం 6 కంట్రీస్ కదా, యుఎస్ఏ యూకే ఇండియా ఇజ్రాయెల్ కంట్రీస్, జర్మనీ ఇటలీ అండ్ దట్ గ్రీస్ కంట్రీస్ హాస్ పార్టిసిపేటెడ్ హియర్. ఓకే, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ బ్లూ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ జనరేషన్ టెక్నాలజీ ఈజ్ దట్ ఈస్ ఇన్నోవేషన్ గ్రూప్ హ్యాస్ బీన్ సెటప్ బై ద టెలికామ్ డిపార్ట్మెంట్? మన మినిస్ట్రీ ఆఫ్ టెలికామ్ ఎస్పెషల్లీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు కొత్తగా ఒక టెక్నాలజీని క్రియేట్ చేయడం కోసం ఒక ఇన్నోవేషన్ గ్రూప్ని క్రియేట్ చేశారు. దాన్ని ఏమనొచ్చంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ గ్రూప్ని రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు క్రియేట్ చేశారు, ఎస్పెషల్లీ ఫర్ ద టెలికామ్ ఇండస్ట్రీస్.
సో ఓకేనా. ఇప్పుడు ఇంతకీ వాళ్ళు ఏ టెక్నాలజీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇన్నోవేషన్ గ్రూప్‌ని కండక్ట్ చేశారండి అంటే ఫార్మ్ చేశారు. రాజా రమణ్ అనే పర్సన్ ఇన్నోవేషన్ గ్రూప్‌కి చైర్మన్‌గా యాక్ట్ చేస్తున్నారు. అదే ఆ కమిటీకి హెడ్ ఎవరంటే రాజా రమణ్ అనే పర్సన్ యాక్ట్ చేస్తున్నారండి. ఇంతకీ ఏ టెక్నాలజీని డెవలప్ చేయాలన్న కోసం వీళ్ళు ఇన్నోవేషన్ గ్రూప్‌ని ఫార్మ్ చేశారండి అంటే ద టెక్నాలజీ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ 6G టెక్నాలజీ ఓన్లీ. సో ఆల్రెడీ మనకు 5G వచ్చిందా అంటే 5G ఎక్నాలైసిస్ గురించి మొత్తం ట్రయల్స్ కంప్లీట్ అయిపోయాయని ఇట్ విల్ గోయింగ్ టు టేక్ ఆఫ్. ఆ 5G టెక్నాలజీ ప్రాజెక్ట్ కొత్తగా రాబోతుంది ఇండియాలో. ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు 5G టెక్నాలజీ మీద రీసెర్చ్ చేశారు. ఇండియాలో చాలా కంపెనీస్ 5G టెక్నాలజీ వైపు ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండి. ఇంక కొన్ని రోజుల్లో 5G టెక్నాలజీ వచ్చేస్తది. ఇంక 5G టెక్నాలజీ వస్తుంది కాబట్టి వితిన్ ఎ ఫ్యూ డేస్ ఓన్లీ ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్ టు గెట్ ద 5G టెక్నాలజీస్. అండ్ ఆల్రెడీ దట్స్ వై కాబట్టి ఇప్పుడు 6D టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేయడం కోసం ఒక ఇన్నోవేషన్ గ్రూప్‌ని స్టార్ట్ చేసుకున్నారు. దానికి రాజారామన్ అనే పర్సన్‌ని కమిటీకి చైర్మన్‌గా అపాయింట్ చేశారండి. నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సి అండ్ ఈ సినిమా ఆఫ్ సత్యజిత్ రాయ్ అనే బుక్‌ని ఎవరు రాశారు? దిస్ బుక్ ఈస్ అబౌట్ ద టోటల్ స్టోరీ ఆఫ్ సత్యజిత్ రాయ్. ఇతనికి 1984లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చింది. 1992 సంవత్సరంలో భారతరత్న అవార్డ్ తీసుకున్నాడు. ఇండియన్ ఫిలాసఫర్ అండ్ హిస్ ఇండియన్ స్క్రీన్ రైటర్, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ అనొచ్చు. అండ్ తర్వాత స్క్రీన్ రైటర్ అనొచ్చు, స్టోరీ రైటర్ అనొచ్చు. అండ్ ఒకటి కాదండి పర్ఫార్మింగ్ మల్టిపుల్ రోల్స్ ఫ్రమ్ ద కోల్‌కతా సిటీకి సంబంధించిన పర్సన్ సత్యజిత్ రాయ్. ఇతని బుక్ లైఫ్ స్టోరీ మీద అతనికి సినిమా అంటే పిచ్చి గదా! దాని మీద రాసిన బుక్ అన్నమాట. అతని లైఫ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి? అతను సినిమాలు ఏ విధంగా తీశాడు? దాని గురించి రాసిన బుక్. ఆథర్ ఈస్ కన్సిడర్డ్ యాస్ భాస్కర్ చటోపాధ్యాయ ఈస్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బుక్ ఓన్లీ. ఓకేనా. ఇతను ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఆథర్ అండ్ హి హాస్ రిటెన్ ద బుక్ అబౌట్ ద సినిమా ఆఫ్ సత్యజిత్ రాయ్ ఓన్లీ. దెన్ దివ్యా దత్త రీసెంట్‌గా రాసిన బుక్. దివ్యా దత్త ఈస్ ద స్టార్స్ ఇన్ మై స్కై. ద స్టార్స్ ఇన్ మై స్కై అనే బుక్‌ని రీసెంట్‌గా దివ్యా దత్త రాయడం జరిగిందండి. చేతన్ భగత్ ఆల్రెడీ చెప్పాను కదా! వన్ అరేంజ్డ్ మర్డర్ అనే బుక్ చేతన్ భగత్ రాయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ ఈస్ వి కెన్ సే so which organization is working with Niti Aayog to facilitate the program for faster and easier financing of electric vehicles? సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సపోర్ట్ ఇవ్వడం కోసం సో విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ హాస్ గివింగ్ ద సపోర్ట్ అండి అంటే ఆన్సర్ వచ్చి వరల్డ్ బ్యాంక్ అవుతుంది. విచ్ ఆర్గనైజేషన్ వర్కింగ్ విత్ నీతి ఆయోగ్? ఏ ఆర్గనైజేషన్ నీతి ఆయోగ్ తో కలిసి పనిచేస్తుంది? దేనికోసం అండి? ఫర్ ద లాంచింగ్ ద ప్రోగ్రామ్ ఫాస్టర్ అండ్ ఈజియర్ ఫైనాన్సింగ్ ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని యూస్ చేయడం వల్ల దాని పొల్యూషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల మన గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గిపోతుందన్నమాట. సో మన ఎర్త్ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయొచ్చు. పొల్యూషన్స్‌ని కాపాడొచ్చు. చాలా మంది లైఫ్‌ని సేవ్ చేయొచ్చు. కాబట్టి మనం ఎక్కువగా డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల పొల్యూషన్స్ పెరిగిపోతున్నాయి. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ వన్ దే ఆర్ ప్రమోటింగ్ టు యూజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మరి ఎలక్ట్రిక్ వెహికల్ కొంచెం కాస్ట్‌లీ కదా! అందుకని గవర్నమెంట్ అనేది కొంత సబ్సిడీస్ కానీ, ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయాలి. అందుకోసం వరల్డ్ బ్యాంక్ అనేది నీతి ఆయోగ్‌తో కలిసి చేసిన ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో దిస్ ఈస్ ఆన్సర్ షుడ్ బి వరల్డ్ బ్యాంక్. యాస్ పర్ ద వరల్డ్ బ్యాంక్ ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ ఎంత అండి అంటే దట్ ఈస్ 8.3%. ఐఎంఎఫ్ ప్రకారం ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ దట్ ఈస్ 6% అండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం ఆల్రెడీ చెప్పాను దట్ ఈస్ 10%. సో వేర్ ఇస్ హెడ్ ఆఫీస్? ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ రెండు వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చి దట్ ఈస్ బిలాంగ్స్ టు బీజింగ్లో ఉంది. ఐబీఆర్డీ ఈజ్ ఆల్సో వాషింగ్టన్ డీసీ. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆల్రెడీ ఐ సెడ్ విచ్ ఈస్ ఇన్ మనీలా ఓన్లీ. మన ఇండియాలో కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు మొత్తం $250 million ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీని లోన్ కిందకి శాంక్షన్ చేస్తున్నారని ఆల్రెడీ ఇందాక కరెంట్ అఫైర్స్ ఒక పాయింట్లో చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. And the next one is who will lead the IT projects advisory committee that will advise the markets regulator on projects aimed at utilize advanced technologies such as artificial intelligence, machine learning, data analytics and cloud computing. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారండి అంటే సో మొత్తం ఆల్ ఓవర్ మన ఇది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెబీ వాళ్ళు ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ ఏంటి? రాబోయే ఇంకా కొన్ని రోజుల్లో సెబీ యూస్ చేసే ప్లాట్ఫామ్స్లో కూడా సెబీ యూస్ చేసే మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, నేషనల్ స్టాక్ మార్కెట్స్ కానీ ఏదైతే సెబీ ఎక్కడెక్కడైతే తన టెక్నాలజీస్ని వాడుతుందో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్ మీద ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే జరుగుతుంది కాబట్టి దాని మీద వేయడం కోసం గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో సెబీ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి ఎవరిని హెడ్గా అపాయింట్ చేశారండి అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ నవనీత్ నాయక, సోమంత్ బెనర్జీనా, ప్రత్యూష్ శుక్లా అండ్ ఘన్శ్యామ్ నాయక్. అండ్ హియర్ ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ అభయ్ కరందీకర్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. అభయ్ కరందీకర్ అనే పర్సన్ ఎవరు అపాయింట్ చేశారు? దిస్ పర్సన్ వాస్ అపాయింటెడ్ బై ద సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేశారండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎర్త్ సైన్స్ శాటిలైట్ డెడికేటెడ్ టు ఎర్త్ సైన్స్ శాటిలైట్ అండి. ప్రపంచంలో ఫస్ట్ ఇది ఎర్త్ సైన్స్ శాటిలైట్ అంటాం. దీని పేరు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎస్ఏటి 1 అని పేరు పెట్టారు. ఎస్డిజి శాట్ అంటాం. గ్వాంగ్జూ లేదా గ్వాంగ్జూ అని కూడా పేరు పెట్టారు. గ్వాంగ్జూ. సో గ్వాంగ్జూ శాటిలైట్ అంటాం. ఇది ఎవరు రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారంటే ఇది చైనా కంట్రీ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. దట్ ఈస్ లాంగ్ మార్చ్ 6 అనే ఒక రాకెట్ని యూస్ చేసి వీళ్ళు స్పేస్లో పంపిస్తున్నారు. లాంగ్ మార్చ్ 6 అనే రాకెట్ని యూస్ చేసి స్పేస్లోకి పంపిస్తున్నారు. దాని పేరు సస్టైనబుల్ డెవలప్మెంట్ శాటిలైట్ అని పేరు పెట్టారు, లేదా గ్వాంగ్జూ అని కూడా పిలవచ్చు. ఇది తైవాన్ స్పేస్ స్టేషన్ నుంచి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ శాటిలైట్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటండి అంటే దిస్ ఈస్ ఫర్ ద
ఫస్ట్ ఎర్త్ సైన్స్ శాటిలైట్ అంటాం. సో ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ లాంటిదే. ఇట్ ఈస్ ఎర్త్ సైన్స్ శాటిలైట్ అండి. టు ఐడెంటిఫై మన ఎర్త్‌ని ఐడెంటిఫై ఎర్త్ యొక్క ఎర్త్ మీద రీసెర్చ్ చేయడం కోసం పంపించిన శాటిలైట్ ఇది. ఎస్పెషల్లీ దిస్ ఇస్ 2030 మనకి జనరల్‌గా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనే ఒక పాయింట్ ఉంది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మనం 2030 లోపు అచీవ్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే దాని సొసైటీకి నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఉన్న రిసోర్సెస్‌ని ప్రాపర్‌గా ఇవ్వాలి. అంటే ఉన్న రిసోర్సెస్‌ని నాశనం చేయకుండా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఇవ్వాలనే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటాం. అలాంటి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఎజెండాని అచీవ్ చేయడం కోసం పంపించిన శాటిలైటే ఈ ఎర్త్ సైన్స్ శాటిలైట్ అంటాం. విచ్ ఈస్ సెంట్ బై ద చైనా కంట్రీ. రీసెంట్‌గా చైనా వాళ్ళు సోలార్ ఎక్స్‌ప్లోరేషన్ శాటిలైట్‌ని కూడా పంపించారు. సోలార్ ఎక్స్‌ప్లోరేషన్ శాటిలైట్ లాంగ్ మార్చ్ 2B అనే రాకెట్ నుంచి స్పేస్‌లోకి పంపించారు. దట్ ఈస్ అ సోలార్ ఎక్స్‌ప్లోరేషన్ శాటిలైట్. అది కూడా రీసెంట్‌గా చైనా కంట్రీ వాళ్ళే పంపించారండి. ఓకే. సరే అనదర్ పాయింట్ చూడండి. సో యాస్ పర్ ద పీఎం మోడీ COP 2026 ఇండియా టు అచీవ్ ద నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై విచ్ ఇయర్. రీసెంట్‌గా జరిగిన COP 26 మీటింగ్‌లో నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేశారు. ఏ సంవత్సరం వచ్చేటప్పటికి మనం జీరో కార్బన్ ఎమిషన్స్‌ని అచీవ్ చేయాలి. అంటే మన ఇండియాలో కార్బన్ ఫుట్ ప్రింట్స్ అని తగ్గించాలని డిసైడ్ చేశారు. అది ఏ సంవత్సరం వచ్చేటప్పటికి జరగాల్సింది. ఇదంతా ఏ సంవత్సరం వచ్చేటప్పటికి జరగాలండి అంటే బై ద 2070 అండి. ఇండియా అనేది కార్బన్ ఎమిషన్స్‌ని జీరో కార్బన్ ఎమిషన్స్ అనే టార్గెట్ 2017లో పెట్టుకోవడం జరిగింది. అండ్ సౌదీ అరేబియా కంట్రీ అయితే సౌదీ అరేబియా కంట్రీ హాస్ కీప్ ఇట్ 2060లోనే పెట్టిందండి. జనరల్‌గా పారిస్ అగ్రీమెంట్ అనేది COP 26 అనేది ఇప్పుడు 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అగ్రీమెంట్ ఆన్ ఎస్పెషల్ క్లైమేట్ చేంజ్. ఇది 2015లో జరిగిన COP 21 సమిట్ ఏదైతే ఉందో, COP 21 సమిట్ అనేది ఏదైతే ఉందో ఫ్రాన్స్‌లో జరిగింది ఈ అగ్రీమెంట్ అనేది. దాంట్లో క్లైమేట్ చేంజ్‌ని ఇంక్లూడ్ చేశారు. అలా ప్రతి సంవత్సరం కూడా అనేది మీటింగ్ జరుగుతూనే ఉంది COP మీటింగ్ అనేది. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన COP మీటింగ్‌లో ఫైనల్‌గా వాళ్ళు టార్గెట్ చేసింది ఏది అంటే 2070 వచ్చేటప్పటికి ఇండియా అనేది కంప్లీట్ కార్బన్ ఎమిషన్ ఫ్రీ కంట్రీ అవ్వాలి. దట్ ఈస్ ద మీనింగ్. అండ్ వన్ మోర్ క్వెషన్ ఐ యామ్ ఆస్కింగ్ టు యూ. సో టెల్ మీ విచ్ కంట్రీ హాస్ రీసెంట్‌లీ హోస్టెడ్ ద COP 26 మీటింగ్. ఏ దేశంలో రీసెంట్‌గా COP 26 మీటింగ్ అనేది జరిగింది. సో టెల్ మీ ద ఆన్సర్ విచ్ కంట్రీ హాస్ హోస్టెడ్ దిస్ COP 26 ఈవెంట్ రీసెంట్‌లీ. ఓకేనా? సో టెల్ మీ ద ఆన్సర్. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మీకు ఒక 3 క్వెషన్స్ వరకు అడిగాను. దిస్ ఈస్ ద థర్డ్ క్వెషన్. యూ పీపుల్ సో యూ హావ్ టు గివ్ ద ఆన్సర్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ పాయింట్ షుడ్ బి Next point is Indian born CS Venkatakrishnan has become the CEO of which bank? ఈ సిఎస్ వెంకటకృష్ణ అనే పర్సన్ ఇండియన్ పర్సన్ అండి. ఇతను ఏ బ్యాంక్ కి కొత్తగా సీఈఓగా అపాయింట్ చేశారని అంటే బర్క్లేస్ బ్యాంక్. బర్క్లేస్ బ్యాంక్ అనేది ఒక ఫారెన్ బ్యాంక్ ఇది విచ్ విల్ యాక్చువల్లీ హ్యావ్ ద హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు లండన్. ఫారెన్ బ్యాంక్స్ అంటే హెడ్ ఆఫీసెస్ వచ్చి ఫారెన్ కంట్రీలో ఉంటాయి, బ్రాంచ్లు మన దేశంలో ఉంటాయి. ఈ సిటీ బ్యాంక్ ఉంది కదా, సిటీ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఇది న్యూయార్క్ లో ఉంది. ఆర్బీఎల్ బ్యాంక్ అంటే ఇది ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. దిస్ ఇస్ బిలాంగ్స్ టు ముంబైలో ఉంది. డిబిఎస్ బ్యాంక్ అనేది ఇది ఫారెన్ బ్యాంకే, సింగపూర్ కంట్రీకి వస్తుంది. హెచ్ఎస్బిసి బ్యాంక్ ఈజ్ ఆల్సో ఫారెన్ బ్యాంక్ విచ్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు లండన్. సో మన ఇండియాలో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫారెన్ బ్యాంక్ అండి అంటే స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంక్ ఈస్ ద లార్జెస్ట్ ఫారెన్ బ్యాంక్ ఇన్ ఇండియా విచ్ విల్ హావ్ మోర్ దెన్ 100 బ్రాంచెస్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి and which city has won the award for the city with the most sustainable transport system in the country? ఏ సిటీ అనేది మోస్ట్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డుని తీసుకుంది అంటే దట్ సిటీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కొచ్చి అంటాం. కొచ్చి అండి. సో అరేబియన్ సీకి దగ్గరలో ఉంటుంది కొచ్చి అనేది. ఆ సిటీ అనేది సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రమోట్ చేస్తుంది. అంటే నేచర్కి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, పొల్యూషన్ లేకుండా సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, బోట్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాపర్గా జరుగుతున్నాయి. అందుకే ఈ సిటీ కొచ్చి సిటీకి సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగిందండి. విచ్ ఇస్ ఇన్ కేరళ స్టేట్ అంటాం. సో ఇక్కడ మనకి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇండియాలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ సోలార్ నుంచి రన్ చేస్తున్నారు, అది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏనండి. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఉత్తమ్ బీజ్ పోర్టల్. ఉత్తమ్ బీజ్ అనే పోర్టల్ ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారంటే హర్యానా స్టేట్ అండి. ఎందుకు లాంచ్ చేశారు ఈ పోర్టల్ని? ఎస్పెషల్గా అక్కడ ఉన్న ఫార్మర్స్ కి క్వాలిటీ ఆఫ్ సీడ్స్ని ఇవ్వడం కోసం, క్వాలిటీ ఆఫ్ సీడ్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ పోర్టల్ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ మనోహర్ లాల్ ఖత్తర్ ఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా స్టేట్. దే ఇనాగ్రేటెడ్ దిస్ పోర్టల్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఉత్తమ్ బీజ్ పోర్టల్ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ సీడ్స్ ఇవ్వడం కోసం అండి. నెక్స్ట్ వన్, విచ్ కంపెనీ హాస్ సెట్ ద ఇండియాస్ ఫస్ట్ మెగా స్కేల్ మాలినిక్ యాన్హైడ్రేట్ ప్లాంట్ ఇన్ పానిపట్ ఓన్లీ. పానిపట్ అనేది బీహార్లో ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టారు. అంటే ఆల్రెడీ పానిపట్ రిఫైనరీ ఉంది, ఆ ప్లేస్లోనే పెట్టడం జరిగింది. ఏంటది అంటే దీని పేరు ఫస్ట్ మెగా స్కేల్ మాలిక్ యాన్హైడ్రేట్ అంట. మాలినిక్ యాన్హైడ్రేట్ అంటే ఒక కెమికల్ ఇది. ఈ కెమికల్ అనేది కోటింగ్ పర్పసెస్ కోసం వాడతారు. అలాగే ఎస్పెషల్లీ మన బాత్ టబ్స్ కానీ లేకపోతే సింకులు కానీ ఉంటాయి చూసారా, వాటిలో ఈ కెమికల్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే కొన్ని ఫర్నేసెస్లో వాడుతూ ఉంటారు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిమర్గా యూజ్ చేస్తారు దీన్ని. సో కాబట్టి ఈ కెమికల్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఇండియాలో ఎక్కడ పెట్టారండి అంటే దట్ షుడ్ బి ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ పానిపట్ రిఫైనరీ ప్లాంట్. అది ఎక్కడ అండి అంటే ఇంతకీ ఎవరు స్టార్ట్ చేశారు, ఏ కంపెనీ వాళ్ళు ఈ సెటప్ చేశారు దీన్ని అంటే దట్ ఈస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హ్యాస్ సెటప్. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే ఇది ఒక మన మహారత్న కంపెనీ కదా, వాళ్ళు సెటప్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ
how many Padma Awards will be presented by President of India this year? సో మొత్తం ఈసారి పద్మ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారండి అంటే 119 మందికి ఇచ్చారండి. వాళ్ళలో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది ఎంతమందికి? పద్మ విభూషణ్. సో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిన పర్సన్స్ ఎంతమంది అంటే మొత్తం ఒక 7గురికి పద్మ విభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. పద్మభూషణ్ అవార్డు, పద్మభూషణ్ ఇచ్చింది ఎంతమందికి అంటే మొత్తం ఒక 10 మందికి పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. తర్వాత పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చింది, పద్మశ్రీ అవార్డ్స్ మొత్తం ఒక 1 or 2 మెంబర్స్కి ఇచ్చారండి. మొత్తం 119 మంది అయ్యారు. ఓకేనా. అలాగే ఫీమేల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు దీనిలో? ఫీమేల్ పర్సన్స్ ఎంతమంది అండి అంటే మొత్తం 26 మంది ఫీమేల్స్ ఉన్నారండి. చనిపోయిన తర్వాత పోస్ట్యుమస్ అంటాం, సో దట్ ఈస్ అ పోస్ట్యుమస్. చనిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చారండి అంటే మొత్తం ఒక 16 మందికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో 16 మంది పైనే 16 మెంబర్స్ చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు. 26 మంది ఫీమేల్స్ ఉన్నారు. ఇచ్చింది 7గురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, పద్మశ్రీ 1 or 2, మొత్తం 119 మంది అయ్యారు. అలాగే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఫస్ట్ ట్రాన్స్జెండర్కి ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఈజ్ ఆల్సో రిసీవ్డ్ ద పద్మశ్రీ అవార్డ్. ఎవరు ఆ ట్రాన్స్జెండర్? ఆవిడ పేరు దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మాంజమా జోగతి. Mandama Jogati, she is the first transgender received the Padma Shri Award, and she is from the Karnataka dancer అండి. కర్ణాటక స్టేట్ ఒక ఫోక్ డాన్సర్ అనమాట. తనకి అవార్డు ప్రజెంట్ చేశారు, ఫస్ట్ ట్రాన్స్జెండర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. రీసెంట్గా చనిపోయిన తర్వాత పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్న ఒక గ్రేటెస్ట్ సింగర్ ఎవరండి అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అతనికి ప్రజెంట్ చేశారు. తర్వాత ఫారెన్ కంట్రీ జపాన్ కంట్రీకి సంబంధించిన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రజెంట్ చేశారు. షింజో అబేకి పద్మ విభూషణ్ వచ్చింది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. స్పిరిచువలిజంలో వాహిదుద్దీన్ ఖాన్ అనే ఒక ఢిల్లీకి సంబంధించిన ఒక మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ అనే పర్సన్కి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. బీబీ లాల్ అనే పర్సన్కి పద్మ విభూషణ్ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. సుదర్శన్ అనే పర్సన్, సో ఈ పర్సన్కి సుదర్శన్ అనే పర్సన్కి పద్మ విభూషణ్ ఇచ్చారు. ఒడిస్సా స్టేట్ ఆర్టిస్ట్ అనమాట, అతనికి ప్రజెంట్ చేశారు. మొత్తం అలా పద్మ విభూషణ్ అవార్డు 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. నరేందర్ సింగ్ అనే పర్సన్కి కూడా పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇతను యుఎస్ కేటగిరీలో ఒక ఎన్ఆర్ఐ కేటగిరీలో ఇచ్చారు నరేందర్ సింగ్ కపాని అనే పర్సన్కి. ఓకే. దెన్ డాక్టర్ మోనప్ప అనే ఒక పర్సన్కి కూడా, డాక్టర్ మోనప్ప, ఈ పర్సన్కి కూడా పద్మ విభూషణ్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగిందండి. సరే, మొత్తం ఇలా 7గురికి ఇచ్చారు పద్మ విభూషణ్ అవార్డ్స్ అనేది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. దెన్ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ చూడండి. అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ లాంచ్డ్ ద ఆయుష్మాన్ CAFF, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటాం. CAPF అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సో వాళ్ళ కోసం రీసెంట్గా ఒక ఆయుష్మాన్ భారత్ CAFF స్కీమ్ హెల్త్ కార్డ్స్ని ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ అనేది మన ఇండియాలో ఉన్న పూరెస్ట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో 10 crore ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడం కోసం, ఫైనాన్షియల్గా అంటే ఎస్పెషల్లీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. ఇప్పుడు దాంతోపాటు ఆయుష్మాన్ భారత్లో CAFF జవాన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో దాని పేరు, వాళ్ళకి ఒక హెల్త్ కార్డ్ని ఇష్యూ చేస్తున్నారు. దాని పేరు ఆయుష్మాన్ CA, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనే ఒక హెల్త్ కార్డ్ని ఇస్తున్నారండి. దాన్ని బట్టి వాళ్ళు కూడా హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చు. అది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారండి అంటే న్యూఢిల్లీలో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే అమిత్ షా ఇనాగ్రేట్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బ్యాంక్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ద బ్యాంక్ ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్ విత్ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్? ఏ బ్యాంక్ వాళ్ళు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్తో కలిసి ఒక బ్యాంక్ ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ చేశారండి అంటే, ఫర్ దట్ క్వశ్చన్ ద ఆన్సర్ షుడ్ బి ఫెడరల్ బ్యాంక్. సో వన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ మేక్ MOU విత్ ఆదిత్య బిర్లా బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎస్పెషల్లీ ఏం లేదండి, ఇప్పుడు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ పాలసీస్ ఇష్యూ చేస్తుంది. ఇక నుంచి ఫెడరల్ బ్యాంక్లో మీరు ఆ హెల్త్ పాలసీస్ని తీసుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరు కలిసి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ని కస్టమర్కి ఇవ్వడం కోసం స్టార్ట్ చేశారు. బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటే మీనింగ్ అదే కదా, ప్రొవైడ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ టు ప్రొవైడ్ ద బ్యాంక్స్ ఆర్ గివింగ్ ద ఇన్సూరెన్స్ ఫెసిలిటీ టు దేర్ కస్టమర్స్. సో మరి బ్యాంక్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇవ్వాలంటే ఆ బ్యాంక్ ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ ఫెడరల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీసెస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారండి. దట్స్ అ క్వశ్చన్. ఈ కొచ్చిలో దీని హెడ్ ఆఫీస్ ఉంది. అల్వా అనే ప్లేస్, కేరళలో అల్వా అనే ప్లేస్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది. యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అనేది ఫెడరల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. సో దిస్ ఇస్ అ part 1 current affairs of November month. So next class we'll discuss the part 2 current affairs only. Okay, thank you very much.